హలో, వెల్కమ్ టు మై షో నిజం విత్ నరేష్ రాయ్. ఈ మధ్యకాలంలో నాకు తెలిసి అంటే ఇలాంటి ఇంటర్వ్యూ మీరు చూసుండరు. నేను మాత్రం ఫస్ట్ టైం మొదటిసారిగా ఇలాంటి ఇంటర్వ్యూ అటెంప్ట్ చేస్తున్నాను. సో తను ఎవరంటే నిజంగా నేను చెప్పడం కంటే తనతోటే మీకు ఇంట్రడక్షన్ కూడా ఇప్పిస్తాను. అండ్ ఇంకోటి ఏంటంటే ఒక అమ్మాయి గురించి ఎంత బ్రీఫ్గా, ఓపెన్గా, బోల్డ్గా, నిర్మోహమాటం లేకుండా ఒక అమ్మాయి ఎలా ఉండాలి, ఎలా ఉంటే తను బ్రతకగలుగుతుంది, ప్రతిదీ ఇలా ఉంటేనే జీవితం అంటే ఒక అమ్మాయిది సాఫీగా సాగిపోతుంది. సో ఇలా చాలా మన ఇన్సిడెంట్స్ చూస్తుంటాం. సో అలాంటి ఇన్సిడెంట్స్ కూడా బేస్ చేసుకొని చాలా బ్రీఫ్గా, చాలా ఓపెన్గా మాట్లాడుతుంది. షీ ఈజ్ నన్ అదర్ దాన్, నేను తన పేరు చెప్పను, తనే ఇంట్రడ్యూస్ చేసుకుంటుంది. ప్లీజ్. Hi, I'm Pratyusha Maggie. Thank you so much, Naresh, for calling me for interview. Hello, Andy. Andarki namaste. యా, మ్యాగీ అలియాస్ ప్రత్యూష. యా, కాదు, ప్రత్యూష అలియాస్ మ్యాగీ. యా, సూపర్. నేను మ్యాగీ అంటాను. ఆఫ్ కోర్స్ మ్యాగీ. సో అదే కొంచెం అంటే కంఫర్ట్గా ఉంది. పేరు ఎవరైనా సరిగ్గా ప్రొనౌన్స్ చేయకపోతే నేను ఒప్పుకోను. ప్రత్యూష అని చాలా మందికి రాదు. అండ్ యాజ్ యూజువల్ మ్యాగీ అని పేరు ఎందుకంటే ఇట్స్ బికాస్ ఆఫ్ మై హెయిర్. అది యా. అండ్ మ్యాగీ అంటే ఈ మధ్యకాలంలో యూట్యూబ్లో ఎక్కడ చూసినా అంటే ఎంత బోల్డ్గా, అంటే చాలామంది బోల్డ్గా మాట్లాడే వాళ్ళు ఉన్నారు, కానీ ఎంత ఓపెన్గా ఒక అమ్మాయి గురించి బ్రీఫ్గా, ఒక అబ్బాయి సెన్స్ కూడా మీరు అంటే స్టడీ చేసి అవతల వ్యక్తి కూడా ఆయన ఫీలింగ్స్ ఎలా ఉంటాయనేది చాలా వీడియోస్లో మీరు చూపించారు. మేము కూడా చూసాము. ఓకే. యా, నిజంగా అంటే ఇంత బోల్డ్గా మాట్లాడడానికి అంటే ముఖ్య ఉద్దేశం అంటే ఎందుకు మీరు అంత ఓపెన్గా ఏదైనా నిర్మోహమాటం లేకుండా చెప్పేస్తారు? అందులో ఆలోచించడానికి ఏముంది? ఐల్ టెల్ యు వన్ థింగ్. నేనేం చెప్తున్నా, నేనేం అనుకుంటానో అది చెప్తాను అంతే. అండ్ బోల్డ్ మీరు బోల్డ్ పిలవడానికి కారణం నేను చూస్ చేసుకున్న యూట్యూబ్లో నేను చేసే వీడియోస్ కానివ్వండి, షార్ట్ ఫిల్మ్స్ కానివ్వండి, ప్రాంక్ వీడియోస్ కానివ్వండి, వినయ్ కుయా టాక్స్లో తెలుగు స్టాండప్ కామెడీ కానివ్వండి. ఇప్పుడు దీస్ డేస్ నేను తెలుగు స్టాండప్ కామెడీ చేస్తానండి. అండ్ ఆ స్టాండప్ కామెడీ కొంచెం లిటిల్ ఇట్స్ బీయింగ్ వైరల్, ట్రోల్డ్. దానివల్ల కదా అట్లే లేదు, బోల్డ్గా నేనేం కావాలని మాట్లాడాను, నేనేం అనుకుంటాను అది చెప్తాను అంతే. ఇట్స్ నాట్ లైక్ సంథింగ్. సో అంటే ప్రత్యూష అంటే బై బర్త్ నుంచి ఇలానే ఉండేదా, లేకుంటే ఏదో సోషల్ మీడియాలో హైలైట్ అవ్వాలి, నాకంటూ ఒక పేరు రావాలి, ఒక సెలబ్రిటీ స్టాటస్ రావాలి, ఇలా ఉంటే జనాలు తొందరగా క్యాచ్ చేస్తారు, లేకుంటే అట్రాక్ట్ చేసుకోవచ్చు అన్న ఆలోచనతోటి మీరు అంటే మీ ద వే యూ ఆర్ టాకింగ్ అంటే అలా మార్చుకున్నారా? దట్స్ అ వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్ అండ్ ఐ విల్ ఆన్సర్ ఇన్ ద స్ట్రైట్ ఫార్వర్డ్ అండ్ జెన్యూన్ వే. చిన్నప్పటి నుంచి అల్లరి చేసేదాన్ని, బాగా చేసేదాన్ని. బోల్డ్గా మాట్లాడేది ఏంటంటే నేను పుట్టింది పెరిగింది మొత్తం ఇట్స్ కైండ్ ఆఫ్ ఐ మీన్ లైక్ బస్తీ ఆఫ్ కోర్స్. అండ్ నేను చదువుకుంది ఒక మంచి ఆర్గనైజేషన్లో, హాస్టల్లో. అండ్ అక్కడ కూడా మంచి ఎడ్యుకేషన్ నేర్చుకున్నాను నేను. చిన్నప్పుడు ఇప్పుడు ఇలా ఉండేదాన్ని, అలా ఉండకపోయేదాన్ని. నేను స్పోర్ట్స్ ప్లేయర్ అండి. ఐఎమ్ బాస్కెట్బాల్ ప్లేయర్ ఫర్ 3 years. అండ్ నేను డిగ్రీ చదువుకున్నాను. చిన్నప్పుడు నుంచి ఇలా ఉన్నాను అంటే ఇప్పుడు పెద్దగా అయిన తర్వాత మనకి ఇలా మాటలు వస్తాయి. చిన్నప్పుడు ఇలా మాట్లాడడం కదా, నథింగ్. మేబీ నేను పెరిగిన అట్మాస్ఫియర్, ఐ మీన్ లైక్ మాస్ లాంగ్వేజ్ అక్కడ ఆ ఎన్వైరన్మెంట్ నుంచి వచ్చిందేమో, బికాస్ ఆఫ్ మాస్ ఏరియా. ఫస్ట్ టైం మీరు అటెంప్ట్ చేసిన వీడియో అర్జున్ రెడ్డి అయినా? ఎస్, ఫస్ట్ నేను అటెంప్ట్ చేసిన వీడియో అరుణా రెడ్డి. అంటే అరుణా రెడ్డి ఇస్ నథింగ్ బట్ ఇట్స్ అ స్పూఫ్ ఆఫ్ అర్జున్ రెడ్డి. సో ఎందుకు మీకు అలా చేయాలనిపించింది? బికాస్ ఐ టెల్ యు వన్ థింగ్, నాకు సినిమా పిచ్చి ఎక్కువ చిన్నప్పటి నుంచి. నేను థియేటర్లో నా జీవితంలో చూసిన మొట్టమొదటి సినిమా ఉయ్యాల జంపాల. ఎస్, నిజంగా అది మాత్రమే. నాకు ఎందుకంటే ఇప్పుడు మా ఫ్యామిలీలో ఎవరు మెయిన్ లేరు తీసుకెళ్ళిపోవడానికి. ఐ డోంట్ హ్యావ్ ఫాదర్, మీ మమ్. అండ్ ఇంకా బ్రదర్స్ వాళ్ళు వెళ్తారు, తీసుకెళ్ళిపోరు. బాగా పిచ్చి సినిమాలు అంటే థియేటర్లోకి వెళ్ళాలి అని చెప్పేసి. అర్జున్ రెడ్డి 2017లో రిలీజ్ అయింది. నేను ఎలాంటి అమ్మాయి అంటే ఒక్కదాన్ని థియేటర్కి వెళ్ళిపోతాను, అంత పిచ్చి నాకు సినిమా అంటే చిన్నప్పటి నుంచి ఇప్పటికీ మగధీర లాస్ట్ రియాక్షన్ ఉంటే చూడండి, చాలా తోడుగా ఉంటాను, మాటి భైరవ. ఇప్పటికీ మా మమ్మీ మీద చేస్తూనే ఉంటాను బెడ్ మీద. అండ్ దట్ క్రేజీ పర్సన్. ఒక హారర్ ఫిల్మ్ చూస్తాను అనుకోండి, బాగా దయ్యం సినిమా చూస్తే ఇంట్లో బాగా చేస్తుంటారు. అండ్ దట్ వియర్డ్ సినిమా అంటే పిచ్చి. అండ్ అంత పిచ్చి ఉన్న నాకు అంత మంచి క్రేజ్ ఉన్న సినిమా రిలీజ్ అయ్యి అర్జున్ రెడ్డి ట్రైలర్ ఎంత సంచలనం రేగిందో మీకు తెలుసు, రైట్? సో అలాంటప్పుడు ఐ రియలీ లవ్ ద ట్రైలర్. అండ్ ఇంకోటి ఏంటంటే వినయ్ కుయా టీం వాళ్ళు డే స్టార్ గోపాల్ అండ్ వినయ్ కుయా నన్ను అప్రోచ్ అయ్యారు. డే స్టార్ గోపాల్ నన్ను రోజు చూసేవారు. ఐ గెస్ ఈ కర్లీ హెయిర్ ఉమెన్, ఈ కొంచెం టాల్ బ్రాడ్ లేడీ, ఈ అమ్మాయితో ఈ స్పూఫ్ చేపిస్తే బాగుంటుంది, అర్జున్ రెడ్డి ట్రైలర్ స్పూఫ్ చేస్తే బాగుంటుందని దే అప్రోచ్ మీ అండ్ ఐ సెడ్ yes. And that's how the journey has been started. So I'm here now. Super.
సో నిజంగా అంటే 2017 ట్రెండ్ సెటర్ మూవీ అది. Really? సో యా అర్జున్ రెడ్డి ట్రెండ్ సెటర్ కదా. అర్జున్ రెడ్డి ట్రెండ్ సెట్. యా ట్రెండ్ సెటర్ మూవీ. సో దాన్ని మీరు అంటే ఏదైతే వచ్చిన ట్రైలర్ ఏదైతే ఉందో దానివల్ల మీకు కూడా హైప్ వచ్చింది అనుకోవచ్చా? ట్రూ అండి, అంతేనా? దాని వల్ల మాత్రమే వచ్చింది. ఈ ఫేస్, ఈ జుట్టు, ఇది ఎవరికి తెలుసు? ఎవరికి తెలియదు. Yeah. ఓకే, ఏంటి అండి 2.0 ఫస్ట్ అర్జున్ రెడ్డి ఫస్ట్ 2017 లో చేశాను అండ్ నెక్స్ట్ 2019 స్టార్టింగ్ లో చేశాను అనుకుంటా. 2.0 అనేది అదర్ వర్షన్, అది ఇంకా సూపర్ అయింది. అందులో ఐస్ క్యూబ్ సీన్ ఒకటి యాడ్ అయి ఉంటుంది. రెండు సేమే, అది ఇది సేమ్, కాకపోతే ఇట్స్ నాట్ విత్ గుడ్ క్వాలిటీ. ఫస్ట్ సెకండ్ విత్ గుడ్ క్వాలిటీ. ఆ వీడియోని చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఫస్ట్ వీడియో చాలా బక్కగా ఉంటాను, డార్క్ కెమెరా నేను చాలా నల్లగా కనిపిస్తాను. అఫ్కోర్స్ ఐఎమ్ లిటిల్ ఫెయిల్. అది క్వాలిటీ అఫ్కోర్స్ దానివల్ల మాత్రమే ఫేమ్ వచ్చింది. దానివల్ల మాత్రమే అండ్ వినయ్ కుయర్ టీం వల్ల మాత్రమే. ఇఫ్ యూ డోంట్ మైండ్ అంటే మీ అనుమతితోటి ఒకటి అడగొచ్చా? ఏంటి? యా ఆ టైంలో మీరు ఏదైతే అర్జున్ రెడ్డి స్పూఫ్ చేశారో ఒకసారి లైవ్లో చేసి చూపిస్తారా? ఏం చేయాలి అంటే అక్కడ ఏం చేశారో అదే చేయండి. ఒక సీన్ ఉంటుంది. ఆ సీన్ వచ్చేసి హీరోయిన్ మీద రంగు పూసినప్పుడు, హోలీ కలర్ ఎక్కడెక్కడ పూసినప్పుడు హీరో వచ్చి క్లాస్ రూమ్ వచ్చి వాడిని కొడితే చూడండి. ఇక్కడ నా హీరో మీద కొడితే అది ఎలా చెప్తాను, వాడిని ఫుల్గా కొట్టేసిన తర్వాత మనకి మన ఎఫెక్ట్ అయితే మనం పోతే ద మోస్ట్ ఎఫెక్టెడ్ పర్సన్ ఒక్కరు ఉంటారా నా లైఫ్లో, ఈ పిల్లకి ఏమైనా అయితే ఐ విల్ బి ద మోస్ట్ ఎఫెక్టెడ్. అర్థమవుతుందా? ఐ విల్ బి ద మోస్ట్ ఎఫెక్టెడ్. చాలా బిగ్ గ్యాప్ వచ్చింది. అండ్ అదర్ వన్, ఇంకోటి 2.4లో ఒక డైలాగ్ ఉంటుంది. ఇట్స్ గట్ అ వెరీ క్రేజీ థింగ్. సో ఐ బి కాలింగ్ మై ఫ్రెండ్, హలో బాగానే ఉన్నాం కానీ అది కాదే మనం పార్టీకి వచ్చింది చూడకూడదు, అదేనే ఆ కూరగాడు పిలిచి వస్తాడా? అరే ఏంది నాకు లేస్తుంది, వాడు పిలిస్తే వస్తారా రాడా? ఇట్స్ కైండ్ ఆఫ్ వెరీ వియర్డ్ థింగ్. అది మా వాళ్ళు ఇది చేయ మ్యాగ్ ఇది డిఫరెంట్ ఉంటుందని చెప్పి అదొకటి. అండ్ ఐస్ క్యూబ్ సీన్ యాజ్ యూజువల్, దేర్ ఇస్ నథింగ్. అది ఏముంది అండి అది చెప్పడానికి? ఆ బీజిఎం వల్ల అర్జున్ రెడ్డి అనే ఒక ట్యాగ్ లైన్ వల్ల అది హిట్ అయింది. అండ్ బీయింగ్ లైక్ ఒక ఫీమేల్ చేయడం వల్ల హిట్ అయింది. లైక్ దేర్ ఇస్ నో సచ్ గ్రేట్ థింగ్ టు సే. అంటే నేను అడిగిన క్వశ్చన్ మీకు అర్థం కాలేదేమో. ఏం చేయాలి? అర్జున్ రెడ్డి స్పూఫ్ ఏదైతే చేశారో మాకు లైవ్లో చేస్తే మేము చూస్తాము అని. ఏంటి చేసేది లైవ్? ఏంటి ఇక్కడ? దిస్ ఇస్ నాట్ అన్ యాక్టింగ్ స్టూడియో. దిస్ ఇస్ ఐ కేమ్ హియర్ టు గివ్ ఎన్ ఇంటర్వ్యూ, నాట్ టు యాక్ట్. సారీ, నో. మీరు చేయరు అయితే. అంటే డైలాగ్ చెప్పాను, ఇంకేం వాడిని కొట్టాలి. ఇప్పుడు నేను కొట్టాలా? మీరు నేను కొడతాను, అందులో కొట్టాలి. ఇంకేం చేశారు మీ స్పూఫ్? స్పూఫ్ ఏం చేశాను అంటే దానివల్లనే కదా మీరు ఏదైతే ఐస్తో చేశారో అదే దాని. ఇప్పుడు నేను ఆయన ప్యాంట్లో ఐస్ పెట్టడం నువ్వు చూడాలనుకుంటున్నావు? అదే. నో, ఇట్స్ అ బిగ్ నో. ఆపర్చునిటీ మళ్ళీ రాదు. ఓన్లీ వన్స్, దట్స్ ఇట్. నో, ఇట్స్ అ బిగ్ నో ఫర్ మీ. సో లైవ్లో చేయరు అయితే? ఆఫ్ కోర్స్ నో. యా ఓకే ఫైన్. అంటే నాకు అడగాలనిపించింది, అడిగాను. తప్పలేదు, నేను డినై చేసేసాను. యా ఓకే ఫైన్. సో ఈ స్టాండప్ కామెడీ అనేది ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు మీరు? 2019 యునో ఫ్రమ్ అంటే ఎండింగ్ నుంచి స్టార్ట్ చేశాము. అగైన్ వినయ్ కుయర్ టీమ్ స్టాండప్ కామెడీ కోసం అంటే కుయ్య టాక్స్ అని యూట్యూబ్ ఛానల్ ఉంది. అది మా వినయ్ కుయర్ది. వినయ్ కుయర్ ఇస్ ఫేమస్ ఫర్ ప్రాంక్స్, సోషల్ ఎక్స్పెరిమెంట్స్, డేర్ సిరీస్ చేయడానికి తోపు ఛానల్ అనమాట. మన హైదరాబాద్లో ఎవరైనా అడిగి చెప్తారు. అఫ్ కోర్స్ చాలా హార్డ్ వర్క్ చేసి వచ్చారు అబ్బాయి. దెన్ తనకు ఒక థాట్ వచ్చింది, మ్యాగీ వై కాంట్ వి డూ స్టాండప్ కామెడీ అన్నాను. అఫ్ కోర్స్ మన నార్త్ సైడ్ వాళ్ళు చాలా మంది హిందీ స్టాండప్ కామెడీ చేస్తారు, మనం ఎందుకు చేయకూడదు అని చెప్తే రియలీ ఓకే స్క్రిప్ట్ నువ్వే రాసుకోవాలి లేదా మన హెల్ప్ ఎవరైనా తీసుకుంటే ఒక హెల్ప్ అంటే ఒక రైటర్ని ఇచ్చాడు. నాకు నాకు సింక్ కాలేదు. సెడ్ నాకు తెలిసి నేనే రాసుకుంటాను స్క్రిప్ట్ అని చెప్పి ఐ స్టార్టెడ్ లైక్ వి డిడ్. మేము చాలా బాగా వైరల్ అయిన ఒక స్టాండప్ కామెడీ చేసినది క్లివేజ్ మీద ఒక కామెడీ చేశాను, అదొకటి. అండ్ థియేటర్లో ఒకసారి వినొచ్చా? నా వీడియో చూడండి. లేదు అంటే నాకు వీడియో చూసినప్పుడు పెద్దగా అంటే ఇంత మీరు ఎదురుగున్నారు కదా, ఒకసారి లైవ్లోనే వినాలనిపిస్తుంది. అంటే ఇది ఇప్పుడు చెప్తే ఎలా ఉంటుందంటే ఏదో అందరూ ఇన్ఫ్లుయెన్స్. లేదు నేను నా ఇష్టపూర్వకంగా అడుగుతున్నా, అందుకే మీరు ఒక్కసారి ప్లీజ్ చెప్పాలి. ఎండింగ్లో చెప్తాం. లేదు అంటే మీరు ఇంత క్రేజీగా మాట్లాడతారు కదా, ఆ క్లీవేజ్ గురించి ఇంకొకసారి క్రేజీగా చెప్పండి. You know what is cleavage? A cleavage is a thin line between two breasts
which creates lust at first sight. అది నా వెరీ awkward, weird, famous dialogue in that video. దానివల్ల చాలా ట్రోల్స్ పడ్డాయి. అసలు క్లివేజ్ అంటే ఏంటంటే ఒక మాట చెప్తాను అనమాట. టూ బ్రష్ మధ్య ఒక లైన్, అది మనకు లవ్ ఇట్ ఫస్ట్ కదా, లస్ట్ ఇట్ ఫస్ట్ సైట్ క్రియేట్ చేస్తుంది అని చెప్పి దాని మీద గట్టిగా వేసుకున్నాను నేను సోషల్ మీడియాలో. బట్ థ్యాంక్ యూ సో మచ్ మీమర్స్ అండ్ ట్రోలర్స్. ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే యు ఆర్ ది ఓన్లీ రీజన్ ఫర్ మై సక్సెస్. సూపర్. When you, if you are not there, I am not at all here. Take a bow. Thank you. ఎగ్జాక్ట్లీ. యా, అంటే ఈ ఏదైతే స్క్రిప్టెడ్ అన్నారు మీరు ఇంతకుముందు అది ఒక హెల్ప్ తీసుకుంటే నాకు అంటే పెద్దగా కనెక్ట్ అవ్వలేదు. సో మీరు ఓన్ చేసుకున్న రాసుకుంటారా ప్రతిదీ? నేనే రాస్తాను స్క్రిప్ట్. మీరే ప్రతిదీ? అక్కడ 10 to 15 minutes వీడియో ఉంటుంది స్టాండప్ కామెడీ. ఐ విల్ రైట్ మై స్క్రిప్ట్, ఐ విల్ ప్రాక్టీస్ ఎట్ మై హోమ్, అక్కడికి వెళ్ళి పర్ఫామ్ చేస్తాను. సో వినయ్కు వీళ్ళెవరు హెల్ప్ తీసుకోరు మీరు? లేదండి, తీసుకోను. సో మీకు ఎలా వస్తాయి థాట్స్ మరి, అంటే ఇలా చేస్తే జనాల డర్టీ మైండ్, నాస్టీ మైండ్, జనాలు కాదు. అగైన్ ఐమ్ టెల్లింగ్ యూ, అవర్ ఫోకస్ ఇస్ నాట్, మా ఫోకస్ ఎప్పుడు ఒకరిని ఇన్ఫ్లుయెన్స్ చేయాలి, నేర్పియాలి, ప్రభావం చేయాలి అని ఎప్పుడు కాదు. ద థింగ్ ఇస్ టు గివ్ ఫన్. ఓకే, వీఆర్ నాట్ కిడ్స్ టు ఈట్ లాలీపాప్. అండ్ మీరు అబ్జర్వ్ చేస్తారో లేదో, నా ప్రతి వీడియోకి thumbnail మీద కానివ్వండి, వీడియో నోటిఫికేషన్ మీద కానివ్వండి, అక్కడ రాస్తాను ఇట్స్ ఫర్ అడల్ట్స్ ఓన్లీ, ఇట్స్ నాట్ ఫర్ మైనర్స్. ఐ మీన్ ఇట్స్ నాట్ ఫర్ బిలో 18 పీపుల్ అని చెప్పి. ఇప్పుడు మేము జస్ట్ వ్యూస్ కోసం అందరూ చూడాలనుకుంటే వీ వోంట్ కీప్ ద ట్యాగ్ లైన్. ఓకే, వీ రైట్ ఇట్ ఇన్ అ వెరీ బోల్డ్ వే దట్ thumbnail మీద. ఇట్స్ నాట్ లైక్ అందరూ ఫన్ ఇస్తుంటారు. ఇప్పుడు సీరియల్స్ మన మమ్మీ వాళ్ళ కోసం ఉంది, ఓకే, యాక్షన్ ఫిల్మ్స్ ఏమో వాళ్ళ కోసం ఉంది. దిస్ కైండ్ ఆఫ్ కామెడీ యూట్యూబ్, లెట్స్ డూ సంథింగ్ డిఫరెంట్ అని చెప్పేసి తెలుగు స్టాండర్డ్ కామెడీని మన తెలుగులో తీసుకుని రావాలి. అది కొంచెం డిఫరెంట్గా ఉండాలంటే బోల్డ్గా చేయాలి. సింపుల్. కుయ్య టాక్స్ యూట్యూబ్ ఛానల్ ఈజ్ ఓన్లీ అ బోల్డ్ యూట్యూబ్ ఛానల్. అందులో కంప్లీట్లీ బోల్డ్ కాంటెంట్ ఉంటుంది. ఈవెన్ మీరు పబ్లిక్ టాక్స్ చూస్తే క్రేజీ ఉంటుంది. ఒక మైక్ పట్టుకుని పబ్లిక్ దగ్గరికి వెళ్ళి మీరు బ్లూ ఫిల్మ్ చూస్తారా, మీరు వారానికి ఎన్నిసార్లు చేస్తారు, ఎన్నిసార్లు మాస్టర్బేట్ చేసుకుంటారు, మిమ్మల్ని మీరు నెగెటివ్గా చూసుకున్నారా, ఒక 1 lakh ఇస్తే మీరు ఇచ్చేస్తారా. ఇట్స్ ఓకే, నథింగ్ రాంగ్. లుక్, దే ఆర్ different types of people who like spicy content, who like different concepts, so we are going with bold. సో కంప్లీట్ ఎంటర్టైన్ చేద్దామని ఈ షోనా? అంతేనా? ఓన్లీ ఫర్ ఎంటర్టైన్మెంట్ అండి, ఆఫ్ కోర్స్. అంతే, యా, వేరే ఉద్దేశం ఏం లేదు. అస్సలు కాదండి. వై వుడ్ ఐ? లేదు. యా, సో ఇంత డర్టీ మనట గలీజ్ దాని అను డర్టీ మైండ్, దట్స్ ఇట్. అంటే తెలుగులో గలీజ్ దాని అనుకోవచ్చా? గలీజ్ మైండ్, గలీజ్ దాని. మ్యాగీ గలీజ్ దాని అనుకోవచ్చా? హే, లైక్ ఐ యామ్ సో స్వీట్ పర్సన్. యా, అంతేనా? ఐ యామ్ సో స్వీట్ పర్సన్. నేనేం గలీజ్ కాదు. ఐ జస్ట్ హావ్ డర్టీ నాస్టీ మైండ్. ఆఫ్ కోర్స్ అది లేకపోతే లైఫ్ బోరింగ్ గా ఉంటుంది కదా. అందుకే గలీజ్ మ్యాగీ అంటున్నా. స్పైస్. ఓకే, ఐ యామ్ గలీజ్ మ్యాగీ. ఏం నన్ను గలీజ్ అని పిలుస్తారు రేపటి నుంచి. ఒక పుట్ నా పేరు వెనకాల ఒక ట్యాగ్ పెట్టుకోండి. యా, ఇంకోటి, సో ఇంతకుముందు మీరు స్టార్టింగ్ అన్నారు నాకు థియేటర్స్కి వెళ్ళడం బాగా క్రేజీ, చూడడం అంటే పబ్లిసిటీ పిచ్చి బాగుందిగా మీకు? పబ్లిసిటీ పిచ్చి? అయ్యో సార్, నేను ఏ థియేటర్కి వెళ్ళి సినిమా బాగుంది రివ్యూ ఎప్పుడు ఇవ్వలేదు. అది కాదు, ఐ లవ్ టు గో టు ఫిల్మ్స్. అంతేనా? పిచ్చి. అయ్యో, నేను ఇప్పుడు అంటే సినిమాలో యాక్ట్ చేయాలని పిచ్చా, సినిమాలు చూడడం పిచ్చా? సినిమాలో యాక్ట్ చేయాలంటే పిచ్చి. నాకు సినిమా అంటే పిచ్చి, ఆ వర్డ్ అంటే పిచ్చి. ఐ లవ్ వాచింగ్ ఫిల్మ్స్. నేను బాగా చూస్తాను. యూనో, ఇంటర్వ్యూస్ బాగా ఇష్టం. లైక్ ఐ లవ్ హ్యాంగింగ్ ఆన్ ఫోన్, లైక్ ఎవరెవరు ఏం మాట్లాడుతుంటారు. ఐ లవ్ వాచింగ్ ఇంటర్వ్యూస్. నా ఖాళీ సమయాల్లో నేను ఇంటర్వ్యూస్ బాగా చూస్తాను. ఐ హ్యావ్ దట్ బ్లడీ క్రేజీ హ్యాబిట్. ఎలెన్ షోస్, హాలీవుడ్ ఇంటర్వ్యూస్, బాలీవుడ్ ఇంటర్వ్యూస్, టాలీవుడ్ ఇంటర్వ్యూస్ అన్నీ కవర్ చేస్తాను. అది ఒక పిచ్చి నాకు. ఐ మీన్ లైక్ ఐ లవ్ టు వాచ్ టీవీ షోస్ అవన్నీ. సో పబ్లిసిటీ స్టంట్ ఏదైనా అంటేనా ఐ డోంట్ నో. నాకు ఈ రీసెంట్ కాలంలో నేను ఏం చేస్తాను నాకు తెలియదు. సడన్లీ ఒక యూట్యూబర్ వచ్చి ఒక ఛానల్లో వచ్చి మీ ఇంటర్వ్యూ కావాలని చెప్పాడు. లక్ పరంగా ఇంటర్వ్యూ హిట్ అయింది. అండ్ దీస్ యూట్యూబ్ ఫెలోస్ ఏం చేస్తున్నట్టు, ఆ ఇంటర్వ్యూ హిట్ అయింది కదా, ఈమెను మా ఇంటర్వ్యూకి పిలిచి మేము కూడా హిట్ చేయించుకుందాం అనే థాట్లో మీరున్నారేమో. ఐ నెవర్ డిడ్ ఫర్ పబ్లిసిటీ, ఐ నెవర్ డిడ్ ఫర్, ఆఫ్ కోర్స్ ఫేమ్ ఎవరికి నచ్చదు. టిక్ టాక్ ఎంత కష్టపడి చేస్తారు అమ్మాయిలు. ఎందుకు? ఎంత బ్యూటిఫుల్గా డ్రెస్సెస్ వేసుకొని, క్యామ్ ముందు నైస్ మేకప్ వేసుకొని, డిఫరెంట్ ఒక వీడియో, ఒక 30 seconds 15 seconds వీడియోలోనే 10 డ్రెస్సులు మారుస్తారు. I go shocked. Oh my God, నేను అనుకుంటా that's a love. They love to see themselves on the phone screen. They love to see themselves on the screen.
అండ్ మీరు అడిగారు ఐ యూ ఇంట్రెస్టెడ్ ఇన్ వర్కింగ్ ఫర్ ది ఫిల్మ్స్? ఆఫ్ కోర్స్ ఎస్. మరి ఇప్పటిదాకా ఛాన్సులు రాలేదా మీకు? నేను ట్రై చేయలేదు. మీరు చూడండి ఈ అమ్మాయి సో ఇన్ని అంటే స్టాండప్ కామెడీ ఇన్ని షోస్ అంటే ఇన్ని వీడియోస్ చేస్తారు కదా మీకు, మీ వీడియోస్ చూసి ఎవరు మీకు కాల్ చేయలేదా సినిమా ఆపర్చునిటీ ఇస్తారు? వెబ్ సిరీస్ కి బాగా వచ్చాయి, మంచి రెమ్యునరేషన్ ఇస్తాను చెప్పారు. బికాస్ దే సెడ్ లైక్ బోల్డ్ వెబ్ సిరీస్ ఉంటుంది, లేదా మీరు బోల్డ్ గా మాట్లాడాల్సి వస్తుంటుంది, లేదా రఫ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ గురు సినిమాలో అమ్మాయి ఉంటే చూడు తిడుతున్నట్టు, లేదా కైండ్ ఆఫ్ థింగ్స్ లైక్ నాకు అది కొంచెం ఎక్కువ బోల్డ్ ఉండే. సార్ ఐఎమ్ నాట్ నవ్ సార్, విల్ సీ ఇన్ ఫ్యూచర్, థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి డినై చేస్తాను. ఎందుకంటే లైక్ అరుణారెడ్డి చేస్తే ఇట్స్ కైండ్ ఆఫ్ ఎక్స్ట్రీమ్ బోల్డ్. నేను నా ఫ్యామిలీని, నైబర్స్, నా రిలేటివ్స్ని హర్ట్ చేస్తాను. నైబర్స్ నాట్ నైబర్స్, నా ఫ్యామిలీ అండ్ రిలేటివ్స్. సో మళ్ళీ బోల్డ్ కాంటెంట్ తీసుకో, అది చేసింది నా కోసం. ఐ షుడ్ డూ దిస్, ఐ లవ్ దట్ కాన్సెప్ట్, ఐ లవ్ దట్ ట్రైలర్, నేను ఇది చేయాలి అనుకుని చేశాను. బట్ అగైన్ మళ్ళీ ఇది చేసేందుకు మా మమ్మీని హర్ట్ చేయాలని చెప్పి చేస్తాను. నేను చెప్తున్నా పని మంచి క్యారెక్టర్ కూడా చేస్తాను. ఇది నేను చెప్పాను కదా, ఈ లుక్ మ్యాగీ మా సినిమాలో ఇది ఒక క్రేజీ క్యారెక్టర్ ఉంటుంది, యూ షుడ్ డూ దిస్ అంటే థ్యాంక్ యూ సార్ అని చెప్పి హ్యాపీగా చేస్తాను. కొంచెం బోల్డ్ చేయను అని చెప్పి నేను క్యారెక్టర్స్ నాకు వచ్చిన ఆఫర్స్ అన్ని డినై చేసేసాను. సో ఇంత బోల్డ్గా ఓపెన్గా మీరు అంటే బ్రీఫ్గా మాట్లాడే మీరు అంటే ఒక మంచి అంటే ఒక ఏంటి ఎస్టాబ్లిష్డ్ డైరెక్టర్, ఒక మంచి పేరున్న డైరెక్టర్ మీకు మీతో ఒక బోల్డ్ మూవీ తీయాలనుకుంటే మీరు అవకాశం ఇస్తారు అతనికి? మీకు అవకాశం ఇస్తే మీరు అతనికి అవకాశం ఇస్తారు? అవకాశం వస్తే అయ్యో ఆ మాట, మీకు అవకాశం వస్తే అని అడగాలి. మీరు మీతో సినిమా నేను ఎందుకు అట్లా అడిగానంటే నేను చేయను అని ఇంతకుముందు మీరు అన్నారు. నేను చెప్తాను, ఒకవేళ అలాంటి ఒక మంచి ఛాన్స్ వస్తే లుక్ we won't do everything, we will not do everything for the money honestly. So in the same way, so అలాంటి అవకాశం వస్తే first I'll go to my mom, I'll explain this, I explain a complete story, explain చేసి ఇట్లా ఛాన్స్ వచ్చింది, ఇంత డబ్బులు ఇస్తా అని చెప్పారు, నీకు ఓకేనా అంటే ఇఫ్ యు సే yes, ఆ రోజు రాత్రికే మొత్తం అయిపోవాలి. ఐ మీన్ షూట్ ప్లాన్ ఎవ్రీథింగ్, ఆఫ్ కోర్స్ yes, but I just need a small yes from my mom because మూవీ కంప్లీట్ చేస్తే నాకు ఫేమ్ వస్తుంది, డబ్బులు వస్తుంది, బట్ స్టిల్ ఐ డోంట్ వాంట్ టు సీ ద సాడ్నెస్ ఫ్రమ్ మై మామ్ ఫేస్ జస్ట్ బికాస్ సమ్ రిలేటివ్స్, నైబర్స్ ఆర్ పోకింగ్ హర్. అది ఎలాంటి బోల్డ్ సినిమా అయినా చేస్తాను ఇఫ్ మై మామ్ సేస్ yes. ఆ డైరెక్టర్ మా మమ్మీని కన్విన్స్ చేస్తారు. అఫ్ కోర్స్ మీరు చాలా బోల్డ్గా మాట్లాడతారు. మీరు కొన్ని వీడియోస్లో కూడా మీరు కొంచెం హార్డ్గానే కనిపిస్తారు. ఇప్పుడు కూడా హార్డ్గానే కనిపిస్తున్నారు. సో ఇంత హార్డ్గా అంటే మీరు హార్డ్గా కనిపించాలని అంటే మీకు అలా అనిపిస్తుందా? Of course, I'll tell you one thing. If I stand up, I have a very sexy body and అనుకుంటాను. I love to show myself. Look, for example, because I love to wear good clothes. I love to wear nice clothes. మీరు ఇష్టపడే వేసుకుంటున్నారు. నాకు ఇష్టపడే వేసుకుంటారు. If you're wearing torn jeans, you love the jeans. ఏం రా కుక్కలు కలిసినా, ఏం రా బొక్కలు కలిసినా అని చెప్పి ఎంతమంది కామెంట్ చేసి you don't care because you love to wear what you wear. ఒక అమ్మాయి చూడీదార్ వేసుకున్న కూడా మంచి టైట్ స్ట్రక్చర్డ్ ఇక్కడ వరకు ఉండి చూడీ ప్యాంట్ వేసుకోవాలి అని చెప్పి అనుకుంటుంది. నాకు నైస్ బాడీ ఉంది, గాడ్ గేవ్ మీ గుడ్ స్ట్రక్చర్డ్ హ్యూజ్ బాడీ, బ్రాడ్ బాడీ. సో నేను అన్నట్టు మంచి క్లోత్స్ వేసుకోవాలి లైక్ దిస్. ఓకే, అంటే మీరు కొంచెం ఇష్టపడే వేసుకుంటారు, నన్ను ఎవరు వేసుకోమని చెప్పరు. అంటే ఇట్లా అంటే ఓపెన్గా హార్డ్గా చూపించాలని మీకు ఇష్టమా? Of course, God gave me good body and I love to explore my body. So I don't care if some opposite person is body shaming me. నువ్వు ఇట్లున్నావు, నువ్వు అట్లున్నావు అని చెప్పి I really don't bother. If I bother, why would I come by wearing this dress? ఇక్కడ ఎందుకు ఈ డ్రెస్ వేసుకుని ఉంటాను, చూడీదార్ వేసుకుని ఇంటర్వ్యూ చేయొచ్చు కదా. ఆఫీస్ నుంచి వచ్చాను, ఆఫీస్కి వెళ్ళేటప్పుడు నేను చూడీదార్లో వచ్చాను, నా టాప్ అక్కడే ఉంది. No, that is office. Now this is my personal life and I need to rock it. అందుకే అడిగాను. మీరు ఇంత ఇప్పుడే అన్నారు ఎంత బోల్డ్గా, నాకు కూడా అంత మీ అంత చందాలన్నీ చూపించేస్తున్నారు ఇక్కడే ఇంటర్వ్యూలో. లెట్ మీ కంప్లీట్ ప్లీజ్. మీరు ఇక్కడే ఇంత బోల్డ్గా నాతో మాట్లాడుతున్నారు, నేను చూపించు. ఒక్క నిమిషం. ఇప్పుడు ఆ ప్యాంట్ వేసుకున్నావు నువ్వు, అక్కడ గ్రీన్ టోన్ ప్యాంట్ ఉంది, నీకు ఎవరైనా బాగాలేదు అనుకుంటే అవునా అన్నా. ఈ క్వశ్చన్ నేను ఎందుకు అడుగుతున్నా అంటే బోల్డ్ మూవీ గురించి ఒక డైరెక్టర్ మీకు కాల్ చేసి చేస్తావా అని అడిగినప్పుడు ఇంత బోల్డ్గా అంటే మీరు బోల్డ్ అంటున్నా, సో ప్రతిదీ మీరు కొంచెం హార్డ్గా కనిపించడానికి మీరు ఇష్టపడతారు. హార్డ్గా కనిపించాలంటే బట్టలు కూడా హార్డ్గా కనిపిస్తారండి. ఎట్లా చెప్పి బట్టలు ఇప్పేస్తే హార్డ్గా కనిపించాలని కాదు, బట్టలు ఇప్పేయడం అనట్లే నేను. బోల్డ్ ఫిల్మ్ బట్ నాట్ టు ది ఎక్స్ట్రీమ్ లెవెల్ ఆఫ్ ఎక్స్పోజింగ్.
నేను ఎక్స్పోజింగ్ చేయగలను, కానీ ఇట్స్ లైక్ లిమిటెడ్ ఎడిషన్. ఓకే, Not సో to the beyond. న్యూడ్ సెమీ న్యూడ్గా అయితే అట్లా చేయలేని అంటారు మీరు. మేబీ లెగ్స్ చూపించు. ఇట్స్ వెరీ నార్మల్ రైట్. మనం ఇప్పుడు డెనిమ్ జీన్స్ షార్ట్ వేసుకుంటాం. ఇట్స్ వెరీ నార్మల్. మనం ఫుడ్ తినడానికి బయటకు వెళ్ళినప్పుడు షార్ట్స్ వేసుకుని వెళ్తుంటాం. అలా ఓకే, ఇట్స్ ఐఎమ్ ఓకే టు షో మై లెగ్స్ అండ్ ఐఎమ్ ఓకే. సో ప్రజెంట్ వెబ్ సిరీస్లలో సెమీ న్యూడ్ కూడా చేస్తున్నారు చాలా అరే మంది. యార్, ఎంత అలా తోప్ ఆవిడ హిందీ అమ్మాయి పేరు రావట్లేదు. రాధికా ఆప్టే. రాధికా ఆప్టే, ఫ్యాబులస్ యాక్ట్రెస్. తను న్యూడ్గా చేసింది. న్యూడా? ఓకే ఫైన్. నేను చెప్తున్నాను, వై డు ఐ ఫీల్ షై? కియారా అద్వానీ చేసిన షార్ట్ వెబ్ సిరీస్ ఏంటి? టీచర్లా చేస్తారు. అవును. పెళ్ళైపోతుంది, తను మాస్టర్బేషన్ చేసుకుంటుంది విత్ దిల్డో సంథింగ్. నథింగ్ రాంగ్. నేను చెప్తున్నాను, ఒక యాక్ట్రెస్ అంటే ప్రతి ఒక్కటి చేయాలి. నేను సిగ్గుపడను. సో యాజ్ ఎ యాక్టర్గా అంటే కథకు డిమాండ్ అంటే ఆ సీన్ మీరు అలా చేయాలి అని ఉంటే తప్పకుండా చేస్తారు. నేను చెప్పాను కదా, ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే కథ డిమాండ్ చేస్తే పక్కా చేస్తాను. వాళ్ళ నుంచి ఎస్ రావాలి. మా ఫ్యామిలీ ఎస్ నువ్వు చేయొచ్చు అంటే ఓకే. యా, ఓకే ఫైన్. అండ్ ఇంకొకటి, ఇప్పుడున్న యూత్ మీద మీ అభిప్రాయం ఏంటి? యూత్ మీద అభిప్రాయం, నాకే అభిప్రాయం ఉంటుందండి. సింపుల్. మీరు అంటే ఎందుకు అడిగాను ఈ క్వశ్చన్ అంటే, మీరు అంటే మీరు చేసే స్టాండప్ కామెడీ కానివ్వండి, మీరు అయితే కొన్ని వీడియోస్ చేస్తుంటారు కదా, ప్రతిదీ యువతని బేస్ చేసుకొని మీరు చేస్తుంటారు. యువతని బేస్ చేసుకొని నేను ఎక్కడ చేయలేదు. నాకు నచ్చినట్టు ఈరోజు స్టాండప్ కామెడీ ఏం చేయాలబ్బా, దేని మీద కామెంట్ చేయాలి, వాడి మైండ్ సెట్ ఇలా ఉంటుంది, వాడు ఇలా మాట్లాడుకుంటారు అని చెప్పేసి మీరు కొన్ని చేస్తుంటారు కదా. నాకు ఇలాంటి క్లారిటీ లేదండి యూత్ మీద. లైక్ పీపుల్ హ్యావ్ టు ఎంజాయ్ దేర్ లైఫ్ టిల్ ది లిమిటెడ్ ఎడిషన్. ఎవ్రీవన్ షుడ్ బి లిమిటెడ్ ఎడిషన్. They should enjoy their life in a healthy way. Move with the people, explore the world, explore with the people, enjoy your life, satisfy your parents, make them happy, enjoy yourself. That's it. That's what the life is. I'm 24 years old now. నేను ఎప్పుడు చేస్తాను నాకు తెలియదు. I may die at the age of 55, 60 వరకు బతుకుతాను కూడా తెలియదు. Some people will be 35, వారు చూసిన అబ్బాయికి 40 ఉండొచ్చు, 35 ఉండొచ్చు, ఇంకెన్ని సంవత్సరాలు బతుకుతారు అంటే. లైక్ నేను ఓవర్గా ఏదో పెద్ద ప్రపంచం తెలిసిన అమ్మాయిలా మాట్లాడలేదు, కానీ వాట్ ఐమ్ ట్రైంగ్ టు సే ఇస్ వెన్ యూ హ్యావ్ సింగిల్ వన్ లైఫ్, ఎంజాయ్ చేయి, నీ ఉన్న వాళ్ళని జాగ్రత్తగా సుఖంగా చూసుకో, యూ జస్ట్ రాక్ యువర్ వరల్డ్. వై డూ కేర్ అబౌట్ అదర్ పీపుల్? వాట్ యూ సే అబౌట్ లివింగ్ రిలేషన్షిప్? ఇట్స్ లివింగ్ రిలేషన్షిప్ ఇస్ సూపర్, యునో. మంచి అండర్స్టాండింగ్ ఉంటుంది లివింగ్ రిలేషన్షిప్లో. బట్ ఐల్ టెల్ యు వన్ థింగ్, లివింగ్ రిలేషన్షిప్ చేసే కపుల్స్ 2 types ఉంటారు. ఆ లివింగ్ రిలేషన్షిప్ ఎందుకు చేస్తారంటే, పెళ్లికి ముందు ఫర్ మ్యూచువల్ అండర్స్టాండింగ్, వాళ్ళిద్దరు ఒకరినొకరు ఎంత తెలుసుకుంటారో తెలుసుకోవడానికి లివింగ్ రిలేషన్షిప్. అండ్ ఇంకోటి, ఇద్దరు ఒకరినొకరు లవ్ చేసుకుంటారు, కానీ కొన్ని కారణాల వల్ల వాళ్ళిద్దరు పెళ్లి చేసుకోరు. ఫైన్, లివింగ్ రిలేషన్షిప్ ఇస్ అ వెరీ బ్యూటిఫుల్ థింగ్ అండ్ ఐ లవ్ దట్ కాన్సెప్ట్. మీరు కూడా ఉన్నారా? నో, ఐఎమ్ నాట్ ఇన్ లివింగ్ రిలేషన్షిప్. నాకు బాయ్ ఫ్రెండ్ దొరికితే నేను కూడా ఉంటానేమో. మీకు బాయ్ ఫ్రెండ్ లేడా? బ్రేకప్ అయిపోయింది. అవునా? బ్రేకప్ అయిపోయింది. అవునా? ఎందుకు అంటే అంత రీజన్ ఏంటి? ఆయనకు నచ్చలేదు. కొంతమంది అబ్బాయిలు ఆ వీడియో చూసే బ్రేకప్ అయిపోయింది. ఎలా చేస్తామని చెప్పి ఇట్స్ ఓకే, తనది ఇంటెన్షన్, మనం ఏం చేయలేం. కానీ అది లివింగ్ రిలేషన్షిప్ ఇస్ వెరీ బ్యూటిఫుల్ కాన్సెప్ట్. ఇట్స్ ఆల్ అబౌట్ అండర్స్టాండింగ్. బ్యూటిఫుల్ థింగ్, మంచిది. ఎందుకంటే ఒక పర్సన్ గురించి ఏం తెలుసుకోకుండా ఇప్పుడు లివింగ్ రిలేషన్షిప్ ఓన్లీ సెక్స్ ఉండదు. లివింగ్ అంటే ఒక రూమ్లో, ఒక ఇంట్లో వాళ్ళిద్దరు 24 గంటల్లో చూసుకుంటారు, తెలుసుకుంటారు. వాళ్ళ ఈ బిహేవియర్, క్యారెక్టర్, మెంటాలిటీ, మైండ్ సెట్, స్టేట్ ఆఫ్ బీయింగ్ అండ్ ఎవ్రీథింగ్ తెలుస్తుంది. I appreciate living relationship because it really gives you proper understanding. 5 years అయింది అంటే నాకు బ్రేకప్ అయ్యని చెప్పేసి మీరు అన్నారు. సో ఈ 5 years గ్యాప్లో మీకు ప్రపోజల్స్ రాలేదా? మిమ్మల్ని అట్రాక్ట్ చేసే అబ్బాయి దొరకలేదా? మీకు నచ్చిన అబ్బాయి దొరకలేదా? ఇప్పుడు ఒక గర్ల్ ఉంటే తనకి ఎన్నో, ఇప్పుడు తను ఎలాంటి అమ్మాయి ఉన్నా, ఎంత సూపర్ అమ్మాయి అయినా, యావరేజ్ నుంచి ఎబో ఎక్స్ట్రాడినరీ లెవెల్ ఉన్న అమ్మాయి అయినా, తన అమ్మాయి ఉంటే చాలు. లైక్ ఎవ్రీవన్ కీప్స్ ఆన్ మెసేజింగ్, ఆఫర్స్ ఇస్తుంటారు, ప్రపోజల్స్ వస్తుంటాయి, డేట్కి పిలుస్తుంటారు. అలాగే నేను కూడా బిలో యావరేజ్ ఉన్నా కూడా ఐ టు గెట్ ప్రపోజల్స్. బట్ ద థింగ్ ఈస్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే, డేట్ అంటే 1 day, 1 night, 1 evening, 1 afternoon. You go out, spend some time, coffee or dinner or lunch చేసి అది కాదు లవ్ కదా. ఐ రిజెక్టెడ్ లవ్ ప్రపోజల్స్ బికాస్ ఐ ఫెల్ట్ దట్, నేను అనుకున్నాను నేనే వాళ్ళకి చెప్తా, వాళ్ళు ఎంత మంచి అబ్బాయి, నేను మీకు సెట్ కాను, మీరు నన్ను భరించలేరు. ఒక అబ్బాయి నా దగ్గరకు వచ్చాడు అనుకో, తనతో మంచి మాటలు ప్రపోజల్ చేసింది, ఓకే ఓకే మీ గురించి చెప్పండి అని చెప్పి తన గురించి అన్నీ తెలుసుకున్న తర్వాత
నేను మీకు సెట్ కాను, మీరు నాతో 1 వీక్ కూడా ఉండలేరు అని వాడు అంటాడు. 1 మంత్ ఉండి చూపిస్తా. 1 మంత్ ఉంటాడు, తర్వాత హీల్ బి ఫెడ్ అప్. బికాస్ ఒక పర్సన్లో నీకు పాజిటివ్ యాంగిల్ ఎలా నచ్చుతుందో నెగిటివ్ యాంగిల్ కూడా యాక్సెప్ట్ చేయగలిగే నీకు ధైర్యం, సత్తా, ఓదార్పు, ఓపిక, ప్రేమ ఉండాలి. ఓకే, అది అంటాను నేను. సో నేను జనరలీ కోపిస్టి అంటే ఐఎమ్ వెరీ కూల్ పర్సన్, ఐఎమ్ గ్రేట్ ఎంటర్టైనర్, ఎక్స్ట్రీమ్లీ వెరీ గుడ్ ఆన్ బెడ్, ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ పర్సన్, ఎక్స్ట్రీమ్లీ ఫనీ పర్సన్, బాగా అడ్జస్ట్ చేసుకుంటారు. కానీ నాలో ఉన్న ఒక నెగిటివ్ క్వాలిటీ ఏంటంటే కోపం. ఆ కోపం అంటే జనరల్ ఒక అమ్మాయికి వచ్చే కోపంలా ఉండదు. ఒక 20 మంది అమ్మాయిని కలిపి వస్తే కోపం ఎలా ఉంటుంది, అలాంటి కోపం నాకు ఉంటుంది. జనరల్ ఐ డోంట్ గెట్ యాంగ్రీ జనరల్గా, అది ఎలాంటో సిచ్యువేషన్ ఉంటే తప్ప నేను రియాక్ట్ కాను. సో ముఖ్యంగా నాలో నెగిటివిటీ ఏంటి, నా కోపం. నా పాజిటివిటీ అన్నిటినీ వాడు ఎంజాయ్ చేసి ఒక్క నెగిటివిటీని వాడు యాక్సెప్ట్ చేయకపోతే అక్కడ ఫెయిల్ అయిపోతాడు. సో వాడికి ముందు చెప్పాను, బాబు వర్కౌట్ కాదు, పో అని చెప్పేసి. యా, అంటే మ్యాగీని చేసుకున్న అబ్బాయి ఎలా ఉండాలి మరి? ఎలా ఉండనక్కర్లేదు, మంచివాడు ఉంటే చాలు. మంచివాడు ఉంటే వాడు మళ్ళీ ఏదో సాయిబాబా లేదా క్షమించండి ఇక్కడ అంటే డబ్బున్నవాడా లేదు, నువ్వు డబ్బు ఏం చేసుకుంటా. ఎవ్రీవన్స్ లవ్స్. నాకు డబ్బు దేనికి కావాలి తెలుసా? ఫుడ్కి, బట్టలకి. నాకు ఎప్పుడు అనుకోలేదండి, నిజంగా చెప్తున్నా. నాకు ఒక పెద్ద ఇల్లు ఉండాలి, ఒక కారు అంటే ఒక అందమైన ఇల్లు చూస్తే ఇల్లు ఎంత బాగుంది, ఎంత బాగా కట్టారు అనుకుంటాం. కానీ అబ్బా నాకంటూ ఇలాంటి ఇల్లు ఉండాలి. ఒక కార్ని చూస్తే, ఇప్పుడు నేను జూబిల్స్లో ఉంటాను, లైక్ ఇక్కడ షిఫ్ట్ అయిపోయాను, రోజు కార్ చూస్తుంటాను, క్రష్ ఉండదు కార్ మీద. కార్ కలర్ బాగుంది కదా అనుకుంటా. మీకు తెలుసా, ఇది మీరు నమ్మరు, ఇది కొంచెం ఇట్స్ కైండ్ ఆఫ్ వెరీ ఎక్స్ట్రీమ్ థింగ్ అని చెప్పుకోవచ్చు. నాకు ఇష్టమైన కార్ నానో. ఓ మై గాడ్, చాలా ఇష్టమైన కార్. నాకు ఎవరైనా నానో కార్, అందరూ ఆటో అంటారు, నాకు పిచ్చి కార్ అంటే నాకు ఇష్టం. అందులో ఎల్లో కలర్ అంటే ఇంకా ఇష్టం. ఇప్పుడు నేను కొనుక్కోవాలనుకున్నా కూడా కార్ లేదు. అది సో నీకు నానో కార్ కావాలా, తీసుకుంటావా? ఏంటి చెప్పు, రేపే ఇప్పిస్తాను. ఓ మై గాడ్, క్రేజీ. థ్యాంక్ యూ బట్ నో థ్యాంక్స్. చాలా అదే చెప్తున్నా, సీరియస్లీ, దిస్ ఇస్ మీ. మీకు తెలుసా, ఎంత పెద్దగా ఉంటాను, నాకు బండి నడపడం రాదు. అవునా? సైకిల్ కూడా రాదు. సైకిల్ నడిపి ఇక్కడ దెబ్బ తగిలింది. చాలా నాకు తెలిసి, అంటే చాలా చూస్తే ఎద్దులా ఉన్నావు, నీకు బండి నడపడం రాదా అంటారు కదా. ఇదే డైలాగ్ ఇస్తుంది, ఇంత పెద్ద కట్అవుట్ పెట్టుకుని బండి నడపడం రాదు ఏంటి. ఇప్పుడు చిన్నప్పటి నుంచి ఏమైపోయిందంటే, మా అమ్మ నేను ఒక్కదాన్ని కూతురు ఎక్కడ పడిపోతానని చెప్పి సైకిల్ కొనిపించలేదు, సైకిల్ నేర్పించలేదు. 3 రూపీస్ సైకిల్ ఉండే, గుర్తుందా? 1 దానికి 3 రూపీస్. నా ఫ్రెండ్స్ అందరు వెళ్ళేవారు, నేను మాత్రం వాళ్ళని చూసేదాన్ని, వెనక్కి కూర్చునేదాన్ని. అది బండి నేర్చుకోవాలి నేను ఫస్ట్. ఎల్లో కలర్ ఇష్టం నాకు. సో ఇంతకు ముందు మీరు లేచి చూడు నేను చాలా హార్డ్గా ఉన్నాను, బాడీ అని చెప్పేసి ఇట్లా టీ షర్ట్ కొంచెం పైకని ఇలా చూపించారు. అయ్యో కాదు, ఇప్పుడు మీరు లేచి ఇలా చూపిస్తేనే కదా మీ అంటే అదే యాక్సిడెంటల్. అంటే నేను ఏం చెప్తున్నానంటే, నాకు నన్ను నేను ఇలా చూసుకోవడం ఇష్టం. నాకు ఈ టాప్ ఇష్టం. మీకందరికి మీ దాంట్లో ఏంటి, మీ మైండ్లో ఐఎమ్ వేరింగ్ స్లీవ్లెస్ టాప్ అని మీరు అనుకుంటారు, చేతులు కనిపిస్తారు. కానీ నాకు అందమైన చేతులు ఉన్నాయి. నా ఒపీనియన్, మంచి డ్రెస్ ఉంది, ఇది ఎంత మంచి సెక్వెన్ టాప్ వేసుకున్నాను, ఐఎమ్ లుకింగ్ బ్యూటిఫుల్ అని నా పర్సన్. నేను నీకోసం వేసుకోవాలి, నా కోసం వేసుకోవాలా? నీకోసం వేసుకోవాలి, ఆఫ్ కోర్స్. అంటే నా కోసం కూడా వేసుకుంటావా? ఏం వేసుకోవాలి? అదే నేను చెప్పిన డ్రెస్ వేసుకుంటావా? రాడ్ ఏది, యాంకర్కి రాడ్ పెడతా నేను. సీరియస్లీ నార్మల్గా అడుగుతున్నా, వేసుకుంటారా? ఏం డ్రెస్ వేసుకోవాలి? ఇదే డ్రెస్ని కొంచెం పైకనే వేసుకోండి, ఇలా వేసుకుంటారా? అంత లేసా కూడా బొక్కలు పెట్టుకోవాలి. నన్ను అడుగుతున్నావు? అరే మీరు అడిగారు కదా. నరేష్ అంతే. ఈ అబ్బాయి నన్ను ఇంటర్వ్యూ కోసం 1 వీక్ నుంచి ఈస్ బిహైండ్ మీ. ఈరోజు ఇస్తాను అంటున్నాను, ఏదో ఒక ఇంటర్వ్యూ వచ్చేస్తుంది నా ఆఫీస్ టైం కుదరక. ఐఎమ్ టాకింగ్ యూ విత్ యువర్ ఫ్రెండ్లీ వే అండ్ ఇట్స్ నో. వేసుకోను. నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్. ఇప్పుడే వేసుకుంటా అని చెప్పేసి మళ్ళీ స్కిప్. వేసుకోవాలి అని అడిగాను, వేసుకుంటాను అని చెప్పలేదు. సరే స్కర్ట్ వేసుకుంటారా? ఐ వేర్ స్కర్ట్స్. అదే వేసుకోండి. నేను పార్టీస్ కి వెళ్తుంటాను అబ్బా. నేను అంటే లైక్ నార్మల్గా నీ వీడియోస్లో కూడా వేసుకుంటావు, చూసాను. ఐ వేర్ ఎవ్రీథింగ్. అండ్ ఇంకోటి, అంటే ఒక వీడియోలో చూశాను, అంటే సెక్స్ గురించి మీరు చాలా బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అంటే వాట్ ఈజ్ యువర్ అంటే మీ ఒపీనియన్ ఏంటి సెక్స్ మీద?
నిజంగా చెప్పాలా నిజమే చెప్పండి. కైండ్ ఆఫ్ వెరీ లైక్ ఈ అమ్మాయి చాలా బాగా తిరుగుతుంది అట్లా అనుకుంటారు కానీ ఫర్ మీ నేను ఎలాంటి పర్సన్ తెలుసా నరేష్, నా ముందు ఎంత ఇప్పుడు వాట్ టైప్ ఆఫ్ మ్యాన్ యూ లైక్ అని చూపిస్తే ఐ డోంట్ లైక్ మహేష్ బాబు, వై ఐ లైక్ డస్కీ స్కిన్ మెన్ కైండ్ ఆఫ్ ప్రభాస్. ఇప్పుడు ఇద్దరు హ్యాండ్సమ్ మెన్సే, వాళ్ళిద్దరు వై అని అడిగితే ఐ డోంట్ లైక్ ఫేర్ స్కిన్. ఐ మీన్ చెప్తున్నా ఐఎమ్ దిస్ టైప్ ఆఫ్ పర్సన్. సో సెక్స్ అంటే ఒక తెల్ల అబ్బాయి గిచ్చితే రక్తం వచ్చిన అబ్బాయి నా దగ్గరకు వచ్చి ఐమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ యూ లెట్స్ హావ్ హుక్అప్ అంటే ఐ సే నో. ప్రభాస్ లాంటి అబ్బాయి చెప్తే మాత్రం ఓకేనా? ఐ మీన్ ఐ గో విత్ ద డేట్ నాట్ సెక్స్, ఐ గో విత్ ద డేట్ లైక్ నాకేం ఇంట్రెస్టెడ్ ఇన్ యూ, నేను మీతో ఒక 1 hour స్పెండ్ చేయాలనుకుంటున్నాను, లాంగ్ డ్రైవ్ వెళ్దాం అనుకుంటున్నాను, డ్రైవ్కి వెళ్దాం అనుకుంటాను. ఇట్లా ఇఫ్ ఐ రియలీ లైక్ హిమ్ ఐ సే ఎస్. వాట్స్ రాంగ్? నథింగ్ రాంగ్ ఇన్ మీటింగ్ న్యూ పీపుల్, లైక్ నథింగ్ రాంగ్ వెన్ యూ హ్యావ్ ద హెల్దీ రిలేషన్షిప్. ఒక హెల్దీ రిలేషన్షిప్ మెయింటైన్ చేసేంత వరకు నువ్వు ఏం చేసినా తప్పలేదు. ఓకే, సో ప్రభాసే వచ్చి అడిగితే oh my god I will impress him like fuck. He will say అరే నేను ఒక అమ్మాయితో వెళ్ళాను రా డేట్కి, షీస్ సంథింగ్ ఇంట్రెస్టింగ్ అంటాడు. ఏం చేస్తారు ఆ రోజు? ఏం చేస్తారు మీరు ఆ రోజు? ఏం చేస్తారు? ఐ వేర్ సెక్సీ డ్రెస్, డాన్స్ చేస్తాను, సాంగ్స్ పాడతాను, ఇంప్రెస్ చేస్తాను, బాడీ మసాజ్ చేస్తాను ప్రభాస్కి. యా ఓకే, లవ్ చేస్తాను, కిస్, హగ్, సెక్స్, ఐ గివ్ ఎవ్రీథింగ్ టు హిమ్. ఎందుకు అంత పిచ్చి మీకు ప్రభాస్ అంటే? ప్రభాస్ అంటే పిచ్చి కాదు, అలాంటి కట్అవుట్ ఉన్న పర్సన్ అంటే సో పిచ్చి. ప్రభాస్ కాకుండా అలాంటి కట్అవుట్ ఎవరైనా ఓకే. అలాంటి కట్అవుట్ క్రష్. మాట తప్పిరుస్తారా? కట్అవుట్ అంటే పిచ్చి అంటే ఇప్పుడు I'll tell you, ప్రభాస్ అడిగితే నేనే కదా ఏమైనా వ్యూవర్స్ ఉంటుంది అంతేనా? నేను చెప్పినట్టు అందరికి నాకు ప్రభాస్ అంటే పిచ్చి ఒకరోజు తెలుసు. సో మీ ఫేవరెట్ హీరో ప్రభాస్ అయితే? నా ఫేవరెట్ హీరో రామ్ చరణ్. రామ్ చరణ్. ఓకే, రామ్ చరణ్లో స్పెషాలిటీ ఏంటంటే ఇంతమంది హీరోలు ఉండగా రామ్ చరణ్నే ఇష్టపడడానికి ముఖ్య ఉద్దేశం అంటే? దానికి ముఖ్య కారణం ఐ లవ్ ఆరెంజ్ ఫిల్మ్. నాకు దానికి రామ్ చరణ్ ఎందుకు ఇష్టం అంటే ఆరెంజ్ ఫిల్మ్ సాంగ్స్, సినిమా అది ఫ్లాప్ అయిందని చాలా మంది అంటుంటారు అని మేబీ అవ్వండొచ్చు రెమ్యునరేషన్ పరంగా. ఆ సినిమా కాన్సెప్ట్ నాకు చాలా ఇష్టం. రియాలిటీ ఉంటుంది. ఐ మీన్ దట్స్ ట్రూ. Yes. అది ట్రూ బికాస్ నేను 10 years లవ్ రిలేషన్షిప్లో ఉన్నారా, నేను 7 years లవ్ రిలేషన్షిప్లో ఉన్నా కానీ 8th yearలో బ్రేకప్ అయిపోయిందంటే ఇట్స్ నాట్ కాల్డ్ లవ్. అంటే ఏది లాంగ్ లాస్టింగ్ ఉండకూడదు, నువ్వు అడ్జస్ట్ చేసుకుంటూ ఉంటే తప్ప. ఫర్ ఎగ్జాంపుల్ దో యూ మ్యారీ టు సమ్ పర్సన్, వాళ్ళని పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళతో గొడవలు వచ్చిన తర్వాత అనవసరంగా పెళ్లి చేసుకున్నాను నేను ఖచ్చితంగా ప్రతి ఒక్క పర్సన్ అనుకుంటారు. ఇదర్ విత్ ఫైట్ విత్ హస్బెండ్ ఆర్ వైఫ్. అది అండ్ నాకు ఆ మూవీ చాలా నచ్చింది. అండ్ ఇంకోటి ఏంటంటే డే బై డే హీ వాజ్ బికమింగ్ వెరీ గ్లామరస్, దట్ బియర్డ్. ఏమిటో సినిమాలో నేను చూసినాక పిచ్చి ఎక్కిపోయింది దట్ సాంగ్, లవ్డ్ ఇట్ అది. అండ్ తన బియర్డ్ ఇష్టం, తన ఫేస్ కట్ ఇప్పుడు ఇట్ లైక్ హీస్ లుకింగ్ వెరీ నైస్. యాక్టింగ్ ఇష్టం, రంగస్థలం ఎన్నిసార్లు చూసారు? అరే యార్ థియేటర్ అది తివోలి థియేటరా? టివోలియా? ఎస్, అక్కడికి వెళ్ళి ఎప్పుడు నేను నా ఫ్రెండ్ కిరణ్ చూస్తున్నావా, నా ఫ్రెండ్ నేను 11 o'clock షోకి వెళ్దాం టికెట్స్ బుక్ కాక. అందరూ బాయ్స్ నన్ను మేమిద్దరం ఉన్నాం, జిల్ జిల్ చికెన్ రాని సాంగ్ వస్తుంది, నేనైతే అందరూ రోలో అందరూ చూస్తారు. నా ఫ్రెండ్ మ్యాగీ ప్లీజ్ నా పరువు తీరికే, సారీనే మళ్ళీ. ఐ లవ్డ్ ఇట్. తన పర్ఫార్మెన్స్ అయ్యో ఓవర్ యాక్షన్ కాదు, అది పిచ్చి. ఎస్, ఐ లవ్ రామ్ చరణ్. సో కలిసారు ఇప్పటివరకు ఎప్పుడైనా? లేదు. రేపు కలుస్తారా? తీసుకెళ్తా. I will touch your phone if you do this. With gratitude, కృతజ్ఞత. ఎందుకు అంత ఇష్టం? నాకు అన్ని ఇష్టం ఆయనలో. ఆయన ఎందుకు ఇష్టం అంటే ఆయన ఇంకో ముఖ్య కారణం ఉంది. ఉపాసన గారి లాంటి ఒక మంచి మనసున్న అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు కాబట్టి అది ఒక గొప్ప రీజన్. ఆవిడ నాకు చాలా ఇష్టం, ఉపాసన గారు. ఐఎమ్ సారీ బట్ ఐ హ్యావ్ క్రష్ ఆన్ యువర్ హస్బెండ్. అది తప్పు అని తెలుసు బట్ ఇట్స్ ఓకే. వరల్డ్ వైడ్ ఫ్యాన్ అండి. ఓకే, సో అది ఒక కారణం. చరణ్ డేట్కి పిలిస్తే వెళ్తారా? తీసుకెళ్తావా? చరణ్ వెళ్తావా అడుగుతున్నాను. చెప్పు. వెళ్తా, బర్రా వెళ్తా. ఉపాసన గారికి మోసం చేస్తున్నాను. డేట్ అంటే
అది ఒకటే అవుతుందా అండి డేట్ అంటే నువ్వు డేట్కి వెళ్తే అన్ని ఆగమే చేసేస్తావు అన్ని. Sorry. అంటే చరణ్ని కాదు ఎవరినైనా. ఏ నో ఐమ్ లైక్ నా కంపెనీ ఎవరైనా మిస్ చేస్తారా? ఐఎమ్ కైండ్ ఆఫ్ వెరీ చిల్ పర్సన్, నాట్ బోరింగ్. ఐ హేట్ బోరింగ్ పీపుల్. నో సైలెంట్ డమ్ పీపుల్ నాకు నచ్చదు. యాక్టివ్, హైపర్ యాక్టివ్, స్పీడ్ లా ఉండాలి మనిషి, అలా ఉంటే ఇష్టం. చరణ్ గారి గురించి ఇంత బాగా చెప్పావు కదా, ఒక డే అంతా నీకు వదిలేస్తాడు రామ్ చరణ్ గారు, ఏం చేస్తాను? అది చరణ్ నేను డిస్కస్ చేస్తాం. ఏం చరణ్ ఈయనకెందుకు సారీ అది ఇట్స్ అఫ్ కోర్స్ ఇట్స్ అ డే డ్రీమ్. నాకు ఐ లవ్ హిమ్. కలవాలి ఇది చేయాలని నేను ఒక్కసారి రామ్ చరణ్ని కలవాలని ఎప్పుడు థాట్ మైండ్లో రాలేదు. నువ్వు ఇప్పుడు అడిగితే ఎస్ అని చెప్తున్నా. నేను ఏదో ఒక రోజు నేను చరణ్ని కలవాలని ఎప్పుడు థాట్ రాలేదు. అంటే జనరల్గా బీయింగ్ ఫ్యాన్ ఉంటుంది కదా అందరికి, నేను విస్కరాలి. కొంతమంది టాటూస్ చేయించుకుంటారు, నేమ్స్ చేయించుకుంటారు, లైక్ షాక్. కొంతమంది ఫేస్ టాటూ చేయించుకుంటారు. నిజంగా నా లైక్ ఐ ఫీల్ ఇట్ లైక్ ఇట్స్ అ క్రేజీ థింగ్. ఐ లైక్ చరణ్. అది వన్ డేలో ఏం చేస్తామంటే ఇంప్రెస్ అని కదా నాలా నేను ఉంటాను, తను నాకు ఇంప్రెస్ అయిపోతాడు. ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే హీ సేవ్ అంటే వైల్ లివింగ్ ఐ లవ్ యువర్ కంపెనీ అంటాడు. సింపుల్. ఆ కాంప్లిమెంట్ కోసం ఐ కెన్ డూ ఎనీథింగ్ ఫర్ హిమ్. ఇంతకుముందు ప్రభాస్ గురించి అడిగితే పిచ్చిగా చెప్పేసినావు. పిచ్చి దానిలా ఎందుకు పిచ్చి దానిలా? ఐ లవ్ హిస్ కట్. అదే సారీ. ఇప్పుడు రామ్ చరణ్ గురించి అడిగితే ఇప్పుడు కూడా క్రేజీగా చెప్పేసినావు. సో ఇద్దరు పక్క నుండి ఇద్దరు అడిగితే ఎవరితో డేట్కి వెళ్తావు? రామ్ చరణ్, తేజ్. అంటే ప్రభాస్కు అన్యాయం చేస్తావా? ప్రభాస్ బాడీ ఇష్టం, ప్రభాస్ నా ఇష్టం లేదు నాకు. ఇప్పటిదాకా ప్రభాస్ గురించి అడిగితే ప్రభాస్ని అన్ని చేసేస్తా అన్నావు. అది బాడీ ఎక్కడ ఇప్పుడు నువ్వు లస్ట్ ప్రభాస్కి మసాజ్ చేస్తా అన్నావు, రొమాన్స్ చేస్తా అన్నావు, ఇంపార్టెన్స్ ఇస్తావు, లవ్ కి ఇంపార్టెన్స్ ఇస్తావు. నేను లవ్ అని చెప్తాను బాస్. ప్రభాస్ మీద లస్ట్, రామ్ చరణ్ మీద లవ్, అంతే. ఎస్ సింపుల్. ఇంకా నువ్వు దీనికి ఇంకా క్వశ్చన్ అడగకూడదు. యు గాట్ an answer అంతే కదా. ఎగ్జాక్ట్లీ. ఓకే. సో ఫేవరెట్ హీరోయిన్స్ ఎవరు? ఫేవరెట్ హీరో నాకు సౌందర్య గారి ఇష్టం, సన్నీ లియోన్ ఇష్టం, శృతి హాసన్ ఇష్టం. మీరు సౌందర్య గారిని ఇష్టపడడానికి ఒక రీజన్ చెప్పండి. ప్రతి రోజు నేను ఎస్ఎస్ చిత్ర గారి పాటలు వింటాను. అరే నాకు ఎందుకు ఇష్టం? అయ్యో అంటే మీ ద వే యూ లుక్, మీ మెంటాలిటీ, మీ అంటే మీ ద వే యూ ఆర్ టాకింగ్. ప్రతిరోజు ఉదయాన్నే సావన్ యాప్ లో సాంగ్స్ వింటాను సౌందర్య గారివి. నాకు ఇష్టం, బాగుంటాయి ట్యూన్స్. అరే ఏంటి, నేను 90s పిల్లని. అప్పుడు సౌందర్య గారు ట్రెండ్. ఎంత మీ ఏజ్? ఐమ్ 24 నా. 1997. ఓకే. నీకు 24 అంటే నాకు నమ్మబుద్ధి కావట్లేదు. బికాజ్ ఐఎమ్ హల్క్ కైండ్ ఆఫ్ పర్సన్, రైట్? ఓకే. అండ్ ఇక్కడ సన్నీ లియోన్ అంటే ఇష్టం అన్నారు, ఎందుకు? సన్నీ లియోన్ ఎందుకు ఇష్టం అంటే లైక్ ఫస్ట్ యాజ్ అ పాన్ స్టార్ షీ డిడ్ హర్ బెస్ట్ ఇన్ ది పాన్ ఇండస్ట్రీ. ఒక పాన్ చేసే అమ్మాయి ఎక్స్పోజింగ్ చేస్తుందేమో కానీ ఒక పాన్ చేసిన అమ్మాయి యాక్టింగ్ చేయడం అనేది ఇట్స్ కైండ్ ఆఫ్ వెరీ ఫ్యాబులస్ థింగ్ అని చెప్పొచ్చు. బికాజ్ తన ఫిల్మ్స్, సన్నీ లియోన్ కొన్ని ఫిల్మ్స్ చేసింది. ఒక దాంట్లో క్వీన్ ప్యాక్ ఇది చేసింది. నాకు సన్నీ లియోన్ది బాగా ఇష్టమైన సినిమా వన్ నైట్ స్టాండ్ అనే సినిమా. అందులో కథ ఏముండదు, తనకు పెళ్ళే ఉంటుంది, బట్ తను ఏదో అలోన్గా ట్రావెల్ సోలో ట్రిప్కి వెళ్తుంది. అక్కడ ఒక అబ్బాయిని కలుస్తుంది. అన్ఫార్చునేట్లీ యాక్సిడెంటల్లీ కొన్ని కారణాల వల్ల తను వన్ నైట్ స్టాండ్ చేస్తుంది, పడుకుంటుంది. ఆ వన్ నైట్ స్టాండ్ చేసిన తర్వాత ఆ అబ్బాయి తనని వదిలిపెట్టాడు. తన రియల్ లైఫ్లో తను స్టాక్ చేస్తుంటాడు, టార్చర్ చేస్తుంటాడు, నాకు నువ్వు కావాలి అని. సన్నీ ఏం చేస్తుంది, అది ఆ రోజు ఏదో అయింది, నీకు పెళ్ళయింది, మంచి ప్రేమించే వైఫ్ నీకుంది, నాకు ఫ్యామిలీ ఉంది, కిడ్స్ ఉన్నాయి, ఇది తప్పు అని చెప్పి దాన్ని ఎలా సాల్వ్ చేస్తుంది అని ఎవ్రీథింగ్. ఐ లవ్ దట్ ఫిల్మ్. అదే నాకు ఎందుకు బాగా ఇష్టం అంటే అందులో సన్నీ ఒక డైలాగ్ చెప్తుంది, అదే యూర్ అ స్టాకర్, లీవ్ మీ, యూర్ అ స్టాకర్. ఆ డైలాగ్ చాలా ఇష్టం. స్టాకర్ ఈజ్ అ పర్సన్, ఒక మనిషిని బాగా ఇబ్బంది పెట్టేవాడు, ఊకే సతాయించేవాడు, వేధించేవాడిని ఇట్లా కైండ్ ఆఫ్ పర్సన్ అంటారు. అండ్ అది ఈ సినిమా ఎందుకు ఇష్టం అంటే నాకు సన్నీది అందులో ఒక రొమాంటిక్ బ్యూటిఫుల్గా చూపిస్తారు అమ్మాయిని. అందులో ఎక్స్పోజింగ్ అన్నట్టు ఏమి ఉండదు, కానీ ఒక బాత్ టబ్లో అంటే ఆ వన్ నైట్ స్టాండ్ ఎవరినైతే అక్కడ సోలో ట్రిప్లో కలుస్తుందో అబ్బాయితో వాళ్ళిద్దరి మధ్య రొమాన్స్ అదొక పాన్లా ఉండదు, అదొక ఇంత అంతంగా చూపిస్తారు రొమాన్స్ అనేది కనిపిస్తుంది. ఐ లవ్ దట్ ఫిల్మ్. అండ్ ఎస్, ఎందుకు సన్నీ లియోన్ ఇష్టం అంటే తన పర్సనల్ లైఫ్ అది అందరికీ తెలుసు, దానివల్ల అందరూ ఇష్టపడతారు. ఐ లవ్ హర్. అండ్ మెయిన్ రీజన్ ఈస్ బీయింగ్ అ వైట్ స్కిన్ పర్సన్. ఆఫ్టర్ మ్యారింగ్ అ వైట్ స్కిన్ మెన్, డానియల్ వెబర్ వాళ్ళ హస్బెండ్ పేరు,
వాళ్ళు చిల్డ్రన్ని ఎందుకు కనలేదంటే అది వాళ్ళ రీజన్, కానీ అడాప్ట్ చేసుకునేటప్పుడు ఒక డార్క్ స్కిన్ బేబీని, ఇంగ్లీష్లో వర్డ్ అంటారు, ఆ ఇంటర్వ్యూలో కూడా మర్చిపోయాను దాన్ని, ఏదో అంటే రేసిజం. ఆమె కరెక్ట్ రేసిజం అయినా ఐ డోంట్ నో, నాకు ప్రాపర్ వర్డ్ రావట్లేదు, ఐమ్ సారీ. ఇంకా ఒక హస్బెండ్ ఇది చేసి ఒక డార్క్ స్కిన్ బేబీని అడాప్ట్ చేసుకోవడం, ఇట్స్ కైండ్ ఆఫ్ ఎక్స్ట్రీమ్లీ గ్రేట్ థింగ్. అది యాంజలీనా జోలీ చేసింది, యాంజలీనా జోలీ గారు చేశారు, నెక్స్ట్ సన్నీ లియోన్ ఐ గెస్. And that's why I love her. And she's fantastic, fabulous, sexy, lusty, perfect, well sculpt. And baga checked anukunta devudtarani. I have lust on her. If I was a lesbian, I am not a lesbian. If I was a lesbian, I would have attacked her. ఏం చేస్తారు అటాక్ చేసి? I love her. I kiss her because she's so nice woman. I love her. Dio disco song ఉంటుంది. Wow. Oh my God. వైట్ డ్రెస్ వేసుకుని ఎంత బాగా డాన్స్ చేస్తుందని నాకు అనిపిస్తుంది. బాలీవుడ్లో, టాలీవుడ్లో, కాలీవుడ్లో ఎవరు సన్నీళ్ళ కన్నా ఎవరు అందంగా ఉండరేమో. బాడీ కానివ్వండి, బాడీ పార్ట్స్ కానివ్వండి, డాన్స్ కానివ్వండి, యాక్టింగ్ కానివ్వండి, హంబుల్నెస్ కానివ్వండి, కెరియర్ కానివ్వండి, ఫ్యామిలీ కానివ్వండి. ఓహ్, ఐఎమ్ టైర్డ్ టు సే అబౌట్ యూ సన్నీ. ఎన్ని సినిమాలు చూసారు సన్నీ లియోని మీరు? అన్ని చూసాను అనుకుంటా. అన్ని అంటే మొత్తం? యా, अरे चूतिए बहुत नहीं एक बॉलीवुड इंडस्ट्री में जो भी करी थी वो देखी थी मैंने. మీరు ఎందుకు ఇప్పుడు టంగ్ స్లిప్ అయ్యారు? ఇట్స్ వెరీ భూతుల భాషలో భాగం కదా, అంతేనా? ఇట్స్ వెరీ నాచురల్. ఇట్స్ నాట్ లైక్ మెంట్ ఫ్రమ్ హార్ట్. ఇట్స్ లైక్ అరే క్యాబే తు అన్నట్టు. ఓకే. అండ్ అంటే మీ పోన్స్ కూడా చూస్తారా? I guess I'm 24 years old. I do sometimes when I feel bored, once in a blue moon. Nothing wrong. Is anything wrong watching porn? Of course it is wrong because it affects our mindset, mentality, state of being, thinking and everything affect chesadi kabatti mana Indian government has banned the porn, has banned the porn. Of course it affects a person. Once in a blue moon it's okay, but it's not, I mean like 21 plus choose the better for self satisfaction, self relaxation, body relaxation, mind relaxation, stress level control cheyadaniki. సన్నీ కాకుండా ఇంకో పేరు చెప్పారు, శృతి హాసన్. యా, ఎందుకు? షీ ఈజ్ అ ఫ్యాబ్యులస్ యాక్ట్రెస్. అంటే ఫ్యాబ్యులస్ అని కూడా నూతన కాదు. 3 మూవీ చూసారా? యా, చాలా సార్లు. 3 మూవీలో శృతి హాసన్ చేసిన యాక్టింగ్ ఏ హీరోనైనా చేయగలదా? నో నో, దట్ క్లైమాక్స్ ఐ గెస్ నో. అండ్ అది ఒకటి, ఏ హీరో పక్కనైనా కూడా చూడీదార్ ఐ మీన్ లంగావని కట్టుకుంటే, లంగావని ఎంతో మంది హీరోని వేసుకున్నారు, కానీ శృతి మాత్రమే అందంగా అనిపిస్తుంది. ద వే షీ యాక్ట్స్. అన్న పాత్ర ఏముండదు. మహేష్ బాబు కనంటే షీఈస్ అంటే ఆవిడ ఎట్లా చెప్పాలంటే షీఈస్ అన్ పీస్, షీఈస్ సంథింగ్ యూనిక్ పీస్. కొంతమంది హీరోస్కి ఆమెనే సూట్ అవుతుంది. అది ఎంత పెద్ద స్టార్ అయినా కూడా పక్కన సూట్ కాదు, శృతినే కావాలి. ఎగ్జాంపుల్ ఇది అందరికీ తెలుసు. గబ్బర్ సింగ్ చేసిన ముందు శృతి హాసన్ 2-3 ఫిల్మ్స్ ఫ్లాప్ అయ్యాయట. సో పవన్ కళ్యాణ్ హ్యాస్ ఆస్క్డ్ ఫర్ శృతి హాసన్. అప్పుడు మన బండ్లగా అన్నాడంట, బండ్ల గణేష్, ఆమెకు ఫ్లాప్స్ ఉన్నాయంటే పవన్ కళ్యాణ్ కౌంటర్ ఇచ్చినంట, నువ్వేమైనా అన్ని హిట్స్ ఇచ్చినావా అని. అఫ్ కోర్స్. అండ్ నాకు పర్సనలీ ఐ లవ్ శృతి హాసన్స్ బాడీ. షీ హాస్ గుడ్ బ్రెస్ట్, గుడ్ బాడీ, మంచి యాక్టింగ్, ఎక్స్ట్రీమ్లీ గ్రేట్ డాన్సర్. షీఈస్ డిఫరెంట్ పీస్. 7th సెన్స్ ఎంత బాగా యాక్ట్ చేస్తుంది. నో, ఎవరి కూతురు? నరేష్ కమల్ హాసన్ గారి కూతురు. చెప్పండి సార్. హాయ్ శృతి. నేను టూ ఎక్స్ప్రెసివ్, నేను ఎక్కువ మాట్లాడతా, టూ ఎక్స్ప్రెసివ్. డైనమిక్ డైరెక్టర్ ఆర్జీవి గారు మీతో ఒక బోల్డ్ సినిమా తీయాలని మీకు కాల్, ఒకవేళ ఆర్జీవి ప్రొడక్షన్ నుంచి మీకు కాల్ వస్తే మీరు ఏం చేస్తారు? పర్మిషన్స్ వద్దు, మొడ్డొద్దు. ఐ సే yes yes sir, I'm coming, I'm running. ఎక్కడ రావాలి చెప్పండి, నేను వర్కొస్తా. ఎందుకు? ఆర్జీవి బాస్, ఆర్జీవి రామ్ గోపాల్ వర్మ ఇస్ అ బ్రాండ్. సో అన్ని విప్పి చూపిస్తాడు వర్మ, మరి చేస్తారా మీరు? పాన్ చేయను, ఎక్స్పోజింగ్ చేస్తాను. ఐ మీన్ సార్ ఇట్స్ లైక్ నేకెడ్ పాన్. ఐమ్ సారీ, ఐ షుడెంట్. మీరు నేకెడ్ చూసారా? యా, ఆవిడ పేరు గుర్తు రావట్లేదు. నేకెడ్ రపాక, శ్రీ రపాక. రపాక, సచ్ నైస్ నేమ్ కదా. శ్రీ రపాక సూపర్, బాగా చేసింది కదా. నైస్. నేను కూడా చూసాను ఆ సినిమా ఇండివిజువల్ గా. సో అలాంటి కైండ్ ఆఫ్ సినిమాస్ చేస్తారు? ఆఫ్ కోర్స్ yes చేస్తాను. సో దానికి ముందు పోర్న్ స్టార్ ఇంకో ఆవిడతో కూడా చేశారు, మియా మాల్కోవా. యా. సో అలాంటి సినిమా అయితే చేస్తారా మీరు? చెప్పాను కదా, ఎక్స్పోజింగ్ చేస్తాను, బట్ ఎట్ ది టిల్ ది లిమిటెడ్ థింగ్. సో కథ డిమాండ్ చేస్తే ఐ సే నో సార్, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ అబౌట్ దిస్ అని చెప్తాను. అంతే.
ఆర్జీవి గారు అంటే అంత క్రేజ్ అన్నారు, మళ్ళీ ఎందుకు ఒప్పుకోవట్లేదు? అంటే ఇప్పుడు ఆయన ఎంత పెద్ద డైరెక్టర్ అయినా కూడా ఇప్పుడు కొంతమందిని ఇమాజిన్ చేసుకుంటారు, అరే ఈ పిల్ల నా సడన్గా ఏదో చూసిన తర్వాత ఈమె ఒకసారి అడుగుదాం అనుకుంటే, ఆయన ఎంత పెద్ద డైరెక్టర్ అయినా కూడా ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే నేను ఒక ఆడపిల్లని కదా, నా ప్యాషన్ కోసం నేను ఏదైనా చేస్తా, విప్పేసి ఎక్స్పోజింగ్ చేస్తా, డబ్బులు వస్తాయి, బట్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఐ షుడ్ థింక్ అబౌట్ మై పీపుల్, నా మనుషుల్ని గురించి కూడా ఆలోచించాలి కదా. అది యా. సో నేను అంటే మీ ఫ్యామిలీ గురించి కూడా విన్నా, మీరు ఒక్కరే అని. Yeah. సో చాలా నాన్నగారు ఎప్పుడు దూరమైంది? చిన్నప్పుడు 1 year. చాలా అదే చిన్నతనంలోనే దూరం అయ్యారని చెప్పేసి. సో ఏంటి అంటే నాన్న లేని ఈ రోజులు అంటే ఇన్ని రోజులు ఎలా గడిచిపోయాయి, సో ఎలా డైజెస్ట్ చేసుకుంటారు? లైక్ యూనో నేను హాస్టల్లో చదువుకున్నాను కాబట్టి మేబీ నాకు మా మమ్మీ కష్టం నేను చూడలేదు. బీయింగ్ అ ఇండిపెండెంట్ ఉమెన్, షీ వాజ్ అన్ ఇండిపెండెంట్ ఉమెన్, షీ హ్యాస్ బీన్ ఇండిపెండెంట్ ఉమెన్, తను ఎవరు సపోర్ట్ తీసుకోలేదు. మేబీ నేను ఇలా అవడానికి నా మొండిగా ఉండడానికి కారణం కూడా నా లైఫ్ కావచ్చు. బికాస్ సొసైటీ చూసాను, రిలేటివ్స్, పీపుల్ మా దగ్గర చేతి అడుగుతారు, మాకెవరు హెల్ప్ చేయరు. ఇట్స్ లైక్ వెరీ స్ట్రేంజ్ సిచ్యువేషన్. వాళ్ళ ఇంట్లో కొడుకు ఉంటాడు, అమ్మాయి ఉంటుంది, అబ్బా ఉంటాడు, కూతురు ఉంటుంది, అందరు ఉంటారు. పీపుల్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ద కమ్ స్ట్రెచ్ దేర్ హ్యాండ్ టువర్డ్స్, డబ్బులు ఇవ్వు, అరే యార్ क्या रिलेटिव्स है, क्या सोसाइटी में जी रहे हम. సో మేబీ దట్ రీజన్ ఏం లేదు. అండ్ సింగిల్ చైల్డ్, తెలుగు మీడియం 6th క్లాస్ వరకు నేను పెద్ద మనిషి అయిన తర్వాత, మెచ్యూరిటీ అయిన తర్వాత మా మమ్మీ హాస్టల్లో జాయిన్ చేసేసింది. ఇంటర్మీడియట్ వరకు అక్కడే చదువుకున్నాను. నాకు 24 years old, డిగ్రీ ఫస్ట్ లైక్ డిగ్రీలో కాలేజ్లో పర్మిషన్ తీసుకొని ఇటు జస్ట్ ఓన్లీ ఎగ్జామ్స్ రాసేదాన్ని, ఇటు జాబ్ చేసేదాన్ని, అమ్మని చూసుకున్నాను. సింపుల్. సో స్టార్టింగ్లో అన్నారు నేను బస్తీలో పుట్టి పెరిగాను. ఎక్కడ? మా ఇంటికి వస్తావా? చీపురు గడ్డతో కొడుతుంది మా మమ్మీ. ఎందుకు? ఆస్కింగ్ పర్సనల్ ఇన్ఫర్మేషన్. అవునండి, నేను బస్తీలోనే పుట్టాను, పెరిగాను. బికాస్ ఐఎమ్ నాట్ ఈవెన్ ఫ్రమ్ అ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. ఇలా పుట్టాను పెరిగాను కాబట్టి బరాబర్ నాకు ఒకటి ఉంటుంది, నేను మెయింటైన్ చేస్తాను. ఎస్, దో ఐఎమ్ ఫ్రమ్ అ లో ప్లేస్ ఆర్ దో ఐఎమ్ ఫ్రమ్ అ వెరీ స్మాల్ ప్లేస్, ఐ విల్ నెవర్ షో ఆఫ్ మై సెల్ఫ్ లైక్ నో. నేను ఒకరికి ఈక్వల్గా ఉండాలి, లేదా వాళ్ళ పైన ఉండాలి, కింద అస్సలు ఉండకూడదు. నేను యాక్సెప్ట్ చేయను. అదే నాది. ఎస్, నా లైఫ్లో ఒక మోటో నేను ఎప్పుడు ఫాలో చేస్తాను. అది ప్రతి ఒక్క జిందగీలో ఒకటి ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎంజాయ్ యువర్ లైఫ్ అని ఒకటి ఉంటుంది, అండ్ ఇంకొకరు మేక్ యువర్ పేరెంట్స్ హ్యాపీ అంటారు, అండ్ ఇంకొకరు మీకు ఉన్న దాంట్లో ఎంజాయ్ చేయండి. నా లైఫ్లో ఒకటి ఉంటుంది ఏంటంటే, బోర్న్ పోర్ ఈజ్ నాట్ యువర్ మిస్టేక్, గ్రోయింగ్ పోర్ ఈజ్ యువర్ మిస్టేక్. నువ్వు గరితంలో పుట్టుడు పెరుగు తప్పు కాదు, అలా జీవించుడు తప్పు. అది గ్రేట్ ప్రాబ్లం, నాకు చెప్పడం రావట్లేదు. బట్ ఇది మాత్రమే నాకు ప్రతిరోజు ఇదే స్మరిస్తాను, ఇదే ఇలా అనుకుని పెరిగాను, అందుకే ఇలా ఉన్నాను, అంతే. ఓకే. సో మీకు ఉంది ఓవర్ యాటిట్యూడ్ అనుకోవచ్చా ఏంటి? ఇట్స్ నాట్ ఓవర్ యాటిట్యూడ్, ఇట్స్ సెల్ఫ్ రెస్పెక్ట్. ఎస్, బికాస్ నేను చెప్తున్నాను అంటే ప్రతిదీ అంటే డామినేట్ చేస్తుంది. డామినేటింగ్ నో వే, వాట్ ఆర్ యు స్పీకింగ్? అరే యార్, మా దోస్తులతో సిట్టింగ్ చేస్తే నాది పై చేయి. అంటే సిట్టింగ్ అంటే తాగుతారా మీరు? సిట్టింగ్ అంటే ఒక తాగుడు ఉంటుంది. సిట్టింగ్ ఇస్ నథింగ్ బట్ గ్యాదరింగ్. ఓకే, అట్లా అంటే జనరల్ సిట్టింగ్ అంటే తాగుతారు కదా. సో ఐ డ్రింక్ బ్రీజర్. బియర్ తాగరు? నిజం చెప్పండి. ఐ డ్రింక్ బ్రీజర్. కెమెరా ఆఫ్ చేయండి అమ్మ ఒకసారి. చెప్పండి. నేను తాగుతా బ్రీజర్ లో గట్టిగా సోక. కెమెరా ఆఫ్ చేయండి. బ్రాండ్ ఏంటి చెప్పండి, పర్లేదు. కెమెరా ఆఫ్ చేయండి. ఆఫ్ చేయండి. నాకు భయమా? నేను తాగుతాను కానీ బ్రీజర్ తాగుతాను. బ్రాండ్ చెప్పండి, పర్లేదు. ఏ బ్రాండ్ బ్రీజర్ లో తెప్పిస్తా. ఈసారి నీతో సెట్టింగ్ చేసేసి మీరు వెళ్ళిపోండి. అంటే మీ ఫ్రెండ్స్తోనే చేస్తారా సెట్టింగ్, మాతో చేయరా సిట్టింగ్? ఇంకా నీ బాయ్ ఫ్రెండ్ తో సెక్స్ చేస్తావా, నాతో చేయమనుకుంది. సారీ, బ్యాడ్ జోక్ యాక్చువల్లీ. యా. సో అంటే నాన్న లేని ఇన్ని రోజులు ఐ డ్రింక్ ఆనెస్ట్లీ, వై టు లై, అంటే లైక్ నాట్ దట్ ర్యాండమ్లీ. మాకు కార్పొరేట్, నేను వర్క్ చేస్తాను ఎంప్లాయీ కాబట్టి మాకు కార్పొరేట్ మీటింగ్స్ కైండ్ ఆఫ్ ఈవినింగ్స్ జరుగుతాయి అన్నమాట. దాన్ని ఏమంటారు, సెలబ్రేషన్ స్టైల్. లైక్ ఐ గో విత్ 1 glass. Beer is good for health, good for skin, good for body, and it's okay. Sometimes once in a blue moon తాగుతా, కానీ I always prefer breezer most ఎందుకంటే it's kind of like less alcohol, juice drink and everything. I drink once in a blue moon. Yeah. తాగితే ఇట్లా అయిపోతా నేను. No, drinking and smoking is really injurious to health. నేను చాలా మంది అడుగుతుంటారు, మీరు స్మోక్ చేస్తారు? నో, ఐ డోంట్ స్మోక్. వాళ్ళు బిలీవ్ చేయరు. బికాస్ ఇప్పుడు అందరికీ తెలుసు, మనం మీరు ఈ ఏరియాలో తెలియదేమో కానీ వెన్ యూ గో టు హైటెక్ సిటీ, జూబ్లీ, సారీ గచ్చిబౌలి, లైక్ కైండ్ ఆఫ్ దట్ ఐటీ ప్లేసెస్, గర్ల్స్ అందరూ రోడ్ మీద చేస్తుంటారు. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు చేస్తారు కదా. నో, ఐ రియలీ డోంట్.
ఓకే. ఆ అరుణారెడ్డి సినిమాలో చేసినది ఎందుకంటే క్యారెక్టర్ డిమాండ్ చేసింది కాబట్టి. అండ్ నేను డూప్లికేట్ ట్రైలర్ ఆఫ్ అర్జున్ రెడ్డి చేస్తున్నాను కాబట్టి దాని డూప్లికేట్ అంటే జెరాక్స్ ఉండాలి కాబట్టి చేశాను అంతే. ఐ డోంట్ స్మోక్, ఐ డ్రింక్ ఇప్పుడు ఒకసారి విత్ ఫ్రెండ్స్ లైక్ ఇన్ కార్పొరేట్ ఆఫీస్ మీటింగ్స్ కైండ్ ఆఫ్ థింగ్, నథింగ్ రాంగ్. యా. సో మరి మీ నాన్న లేని అంటే ఇన్ని రోజులు ఎలా డైజెస్ట్ చేసుకున్నారు మీరు? డైజెస్ట్ అట్లేం లేదు, యా ఇట్స్ ఓకే, బట్ డైజెస్ట్ అనిపిస్తుందా నాన్న ఉంటే బాగుండు, ఏదో మిస్ అవుతున్న లేదు ఫీలింగ్ ఉంటుందా? నాకు అలా ఏం లేదు. బికాస్ ఐ టెల్ యూ, మా మమ్మీ కంప్లీట్లీ ఆ ఫీల్ వస్తే మా మమ్మీ కంప్లీట్లీ నేను డామినేట్ చేసి పడేసింది. ఆ ఫీల్ రాలేదు మా మమ్మీ. బికాస్ ఆమె నన్ను కేర్ చేయకపోతే, నేను ఇంత మంచిగా చదువుకోకపోతే, ఇంత మంచి జాబ్ చేయకపోతే ఆ ఫీల్డ్ వచ్చేదేనేమో. మాకు డాడీ ఉంటే నాకు మంచి చదివించేవాళ్ళు. అయ్యో నేను ఈ కూలి పని చేసుకోకపోయేదాన్ని, ఇలా బట్టల షాప్లో పని చేయకపోయేదాన్ని కదా, లేదా ఇలా నేను హోటల్లో పని చేయకపోయేదాన్ని కదా, లేదా నేను చిన్న జీతం జాబ్ చేయకపోయేదాన్ని కదా. నో, మై మామ్ ఈస్ లైక్ షీఈస్ బ్లడీ గ్రేట్ ఇండిపెండెంట్ ఉమెన్. ఏదో ఒక పని కష్టమో కూలీనో చేసి నన్ను చదివిపించింది. అండ్ ఐమ్ హియర్. అండ్ ఇదే ఇలా ఎందుకు తయారయ్యామంటే ఇట్స్ మై లైఫ్, ఇట్స్ ఓకే. ఇన్ ఆఫీస్ నేను చెప్పాను మీకు, ఐ వాజ్ ఆన్ చూడీదార్. ఇన్ ఆఫీస్ ఐల్ బి ప్రొఫెషనల్, ఇన్ మై పర్సనల్ లైఫ్ ఐల్ రాక్ మై లైఫ్. ఏది దానికి తగ్గట్టునే ఐ క్యారీ మెయింటైన్ చేస్తాను. మీ మమ్మీ మిమ్మల్ని ఎలా భరిస్తుంది? చీ, మా మమ్మీకి అంటే మస్తు ఇష్టం. భరించుడా, అయ్యో నేను ఇష్టం చాలా మందికి. అంటే ఇష్టం అంటే నా క్లోజ్ పీపుల్ నన్ను ఎవరు వదులుకోవాలనుకోరు. మ్యాగీకి కోపం ఎక్కువ, కానీ అరే అది ఉంటుంది, అరే మ్యాగీ ఉంటే బాగుండేదిరా, మ్యాగీ మిస్ అయింది, అబ్బా మ్యాగీని కాల్ చేయమే. ఓకే. జీవితంలో చేసిన అతిపెద్ద తప్పేమైనా ఉందా? అలా మీరేమన్నా భావిస్తుంటారా? ప్రతి ఒక్క మనిషికి ఒక రిగ్రెట్ అనేది ఉంటుందండి. ఆ రిగ్రెట్ అనేది బహిరంగంగా చెప్తే బాగుండదు, అదొకటి ఉంది. ఐ హ్యావ్, బట్ ఐ డోంట్ డిస్క్లోజ్ ఇట్. ఓకే. చెప్పాలని ఉద్దేశం లేదు? లేదు, ఉద్దేశం లేదు. ఓకే. తప్పు చేశానంటే దాన్ని రిగ్రెట్ ఫీలింగ్ అంటారు. ఇది చేయకుండా ఉంటే బాధ, అంటే జీవితాంతం అది. నా జీవితంలో నేను తప్పు చేసినాను, లైక్ మోసం చేశానా, తప్పు చేశానా, బాధ పెట్టానా, నేను చేసిన అతి పెద్ద తప్పు ఏంటంటే ప్రతి ఒక్క మనిషికి ఉంటుంది, 1 or 2 or 10 మేబీ. దాన్ని రిగ్రెట్ అంటారు. ఐ రిగ్రెట్ ఫర్ సమ్ థింగ్స్, ఫర్ ఫ్యూ థింగ్స్, అండ్ ఐ డోంట్ డిస్క్లోజ్ ఇట్ ఆన్ టు ది కెమెరా. ఇట్స్ మై పర్సనల్ లైఫ్ అండ్ ఐమ్ సారీ. నెక్స్ట్ క్వశ్చన్. జీవితంలో మోసపోయిన సంఘటన ఏమైనా ఉందా? మిమ్మల్ని మోసం చేసిన సంఘటన, అంటే మోసపోయినా అంటే నన్ను మోసం ఏ చేసి కారణంగానే మీరు ఎవరి చేతులైనా మోసపోయారా? లేదనుకుంటా. మిమ్మల్ని మోసం చేసిన వాళ్ళు ఎవరు లేరు? నో. చీట్ చేసిన వాళ్ళు? నో, అట్లేం లేదు. లేదే, అలా ఏం లేదు. నన్ను మోసం చేసిన లేదు. సో వాట్ ఈస్ యువర్ హాంటింగ్ డ్రీమ్? హాంటింగ్ డ్రీమ్. హాంటింగ్ డ్రీమ్ నాకంటూ ఏం డ్రీమ్ లేదు. ఒక మంచి అబ్బాయిని పెళ్లి చేసుకుని, ఇంతమంది పిల్లల్ని కని, ఒక చక్కటి ఉద్యోగం చేసి. ఎంతమంది అంటే? 4 members పిల్లలు కావాలి. ఎందుకు 4 members? సహస్ర, సహారా, సంస్కృతి, సాత్విక్. ఆల్రెడీ పేర్లు కూడా పెట్టేసినావు 10th క్లాస్లోనే. మత్తోడు. ఎందుకట్లా? నేను ఒక్కదాన్నే కదా, నాకు మరి 4 అమ్మాయిల పేర్లు చెప్పావు, ఎందుకంటే మరి నీకు అబ్బాయిలు పుడితే అబ్బాయిలు పుడితే ఇంకా కంట. ఇంకా కంటావు నీకు అంటే అకార్డింగ్ టు పాపులేషన్ ఇంటికి ఇద్దరే ఉండాలి. కానీ నేను మోడీ గారితో అందరితో గొడవ పడతాను. నో, నా విషయంలో అప్లికబుల్ కాదు సార్, నేను ఒకదాన్ని ప్లీజ్ వద్దు అని చెప్పి అందరితో గొడవ పడి ఇంతమందిని చేసుకుంటా. కనకపోయినా నాకు అంత సత్తా లేదు అనుకుంటే ఖచ్చితంగా అడాప్ట్ చేసుకుంటా, ఖచ్చితంగా, అంతే, ఫర్ ష్యూర్. ఓకే. అంటే ఎన్నెన్నో జరిగితే అన్ని అనుకుంటామా అన్నట్టు అనిపోతుంది కదా పరిస్థితి. నాకు తెలిసి ఒకరితో ఇద్దరితో సెటిల్ అయిపోతుంది అనిపిస్తుంది. కానీ నాకు ఎక్కువ పిల్లలు కావాలి ఇష్టం. నాకు డ్రీమ్ అంటే ఏం లేదు, ఇలాగే జాబ్ చేయాలి. నా హస్బెండ్ పొడుగా హైట్ బయట అట్లే లేదు. తను ఇప్పుడు నేను 5 to 5, 6 నాకు ఇక్కడ ఉన్నా కూడా ఓకే. ఏముంది, హీల్స్ వేపిస్తాను, బూట్స్ ఇస్తాను, నేను ఫ్లాట్స్ వేసుకోవట్లే, ఏం కాదు. మంచోడు అంటే మంచి మనసు, గొప్ప మనసు అనుకోలే, మంచోడు. మా హస్బెండ్ చాలా మంచివాడే, నేను నా వైఫ్ మంచి తెలుసారా అని మనం ఎట్లా అనుకుంటాం. మా హస్బెండ్ చాలా మంచివాడు. కానీ ఒకటి మాత్రం నిజం అండి, నా హస్బెండ్కి తగ్గట్టుగా నేను మారిపోతాను, ఉంటాను. సూపర్, గ్రేట్. అది మాత్రం నిజం. సో జీవితంలో మీకు బాగా గుర్తుండిపోయిన ఇష్టమైన రోజు ఏంటి? అయ్యో, క్యాన్ ముందు ఉన్నాడు. నో ప్రాబ్లం లేదు, చెప్పండి. ఐఎమ్ మేకింగ్ సౌండ్స్. బాగా గుర్తుండిపోయే రోజు నా డిగ్రీ సర్టిఫికేట్ చేతికి వచ్చిన రోజు. ఎందుకు ఎన్నిసార్లు రాసారు ఏంటి? ఫస్ట్ ఇయర్ లో 10 days కాలేజ్కి వెళ్ళి 3 years కలిపి 1000కి 927 మార్క్స్ వచ్చాయి నాకు.
మనకు తోపులే 10th క్లాస్లో మళ్ళీ అన్నిట్లో 35 వచ్చాయి కానీ సప్లిమెంట్ రాసారా చల్ లేదా జిందగీలో సప్లిమెంటరీ రాయలే ఏమనుకుంటున్నావు 35 మార్క్స్ ఇచ్చినాడు సో సార్ థ్యాంక్ యూ అదేంటి అంత క్రేజీగా మీరు ఎక్స్ప్రెషన్ ఇస్తున్నారు అంటే సర్టిఫికేట్ వచ్చిన సరికి ఎందుకు నాకు చాలా ఇష్టమైన రోజు నా చేతిలో నా సర్టిఫికేట్ రావడం ఎందుకు చెప్పాలా డ్రీమ్ ఏంటంటే ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే నాకు డమ్ పర్సన్ లా ఉండడం నచ్చదు ఐ షుడ్ బి లైక్ సంథింగ్ డిఫరెంట్ కాలేజ్కి వెళ్ళాను 10 days టీచర్ అయ్యా ఏముంది ఇక్కడ నేర్చుకోవడానికి జాబ్ చేస్తాను కదా మమ్మీ గురించి చూసుకోవాలి కదా కాలేజ్ ఫీ నేనే పే చేసుకోవాలి చెప్పి థాట్ వచ్చింది జాబ్లో జాయిన్ అయ్యాను డిగ్రీ ఫస్ట్ ఇయర్ చేస్తూ జాబ్లో జాయిన్ అయ్యాను కదా అప్పుడు నా క్వాలిఫికేషన్ ఇంటర్ సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్ క్వాలిఫైడ్ పర్సన్ ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ పర్సన్కి 15,000 గ్రాడ్యుయేటెడ్కి పోస్ట్ గ్రాడ్యుయేటెడ్కి 25,000 నేను వాళ్ళ నా ఫ్రెండ్స్ నా కలీగ్స్ వాళ్ళకన్నా నేను బాగా టీచింగ్ చేసేదాన్ని నా జాబ్లో ఐ వాజ్ ఫార్ మచ్ బెటర్ దెన్ దెమ్ వాళ్ళు నాకు తక్కువ వాళ్ళకి ఎక్కువ అని అడిగితే ఏమన్నారు తెలుసా యువర్ అండర్ గ్రాడ్యుయేటెడ్ అన్నారు అన్న అవునమ్మా క్వాలిఫికేషన్ బట్టి కూడా జీతాలు ఇస్తారు సో బట్ ఐమ్ టాలెంటెడ్ సార్ అంటే యూఆర్ టాలెంటెడ్ బట్ యూఆర్ అండర్ గ్రాడ్యుయేటెడ్ అన్నారు పోటీగా తీసుకుని డిగ్రీ కంప్లీట్ అదే నా డ్రీమ్ అండి 2018 పాస్ అవుట్ నేను అది ఎప్పుడైతే వచ్చింది నాకు ఇప్పుడు మంచి జీతం వస్తుంది అది ఒక్క రోజు నాకు హ్యాపీ క్రేజీ ఉంది కదా నా లైఫ్లో హ్యాపీ మూమెంట్ అది ఒకటి అండ్ నా లవ్ని మై ఫస్ట్ లవ్ జాను మై ఫ్రెండ్ నేను తనతో గడిపిన క్షణాలు 5 years జర్నీ ఇవే నా జీవితంలో ఏదైనా జ్ఞాపకాలు అండ్ అఫ్ కోర్స్ మై మామ్ లైఫ్ 3 డిగ్రీ సర్టిఫికేట్ అనేది ఎక్స్ట్రీమ్లీ క్రేజీ కదా అయ్యయ్యో అమ్మ బాబోయ్ నెక్స్ట్ క్వశ్చన్ యా సూపర్ ఓకే ప్రజెంట్ ఏం చేస్తున్నారు మరి మీరు ఐ వర్క్ యాజ్ ఎ బిజినెస్ డెవలప్మెంట్ మేనేజర్ ఐ డు జాబ్ ఓకే అంటే ప్రజెంట్ అంటే మీకు వచ్చే శాలరీ సాటిస్ఫాక్షన్గా ఉందా ఆఫ్ కోర్స్ బరాబర్ సో అంటే మీరు ఏదైతే ఇప్పుడు స్టాండప్ కామెడీ చేస్తున్నారో దాంతో కూడా మీరు అంటే ఏదైనా సంపాదిస్తున్నారా లేకుంటే సంపాదిస్తున్నారా పాపులారిటీ గురించి చేస్తున్నారా వదిలేసి బ్రష్ చేస్తారా ఎన్నిసార్లు లాట్రిన్కి వెళ్తారు ఎంత సంపాదిస్తారు అది నీకెందుకు అంటే క్రేజీ ఇప్పుడు ఎవరికి ఇష్టం లేదు ఫేమ్ అంటే నువ్వు ఒక టిక్ టాక్ చేసే ఒక పర్సన్ బయటకు వెళ్ళినప్పుడు సిస్టర్ మేడం ఎంత బాగా టిక్ టాక్ చేస్తారు మేడం నేను మీ ఫ్యాన్ మేడం ఒక సెల్ఫీ అడిగితే ఆ ఖుషి వేరు ఆ టిక్ టాక్ లక్షల మంది చేస్తారు కానీ నా స్టాండప్ కామెడీ తక్కువ మంది చేస్తారు వాళ్ళకి ఇంత ఇది ఉంటే నాకెంత ఉండాలి ఎవ్రీవన్ లవ్స్ ఫేమ్ కానీ నేను పబ్లిసిటీ స్టంట్ కోసం ఎప్పుడు చేయలేదు నేను ఇలా చేశాను ఎందుకో నాకు క్లీవేజ్ బెస్ట్ వీడియో క్లీవేజ్ తెలుగు స్టాండప్ కామెడీ బాగా పాపులర్ అయిపోయింది పాపులర్ బాగా కాదు ట్రోల్స్ గట్టిగా పడ్డాయి మీరు అన్ని యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు చూసారు ఫైన్ ఏమైతే మాట్లాడి ఇంటర్వ్యూ చేద్దామని అండ్ దట్స్ వై హియర్ నరేష్ సింపుల్ సో ఫైనల్గా మీ అంబిషన్ ఏంటి అంబిషనా సేమ్ ఏం లేదు పెళ్లి చేసుకోవాలి పిల్లల్ని కనాలి వాళ్ళని బాగా చదివించాలి వాళ్ళకి నచ్చిన జీవితాన్ని ఇవ్వాలి మా హస్బెండ్తో బాగా ఉండాలి మా అమ్మని బాగా చూసుకోవాలి అంతే సూపర్ థ్యాంక్ యూ సో మచ్ సో నిజంగా మీతో ఇంటర్వ్యూ కూడా మీరు ఎంత క్రేజీగా మాట్లాడుతారో ఇంటర్వ్యూ కూడా అంతే క్రేజీగా ఉంది థ్యాంక్ యూ అయ్యో నాకు ఇలా ఏంటి లేట్ వైరస్ ఇట్స్ ద ఫస్ట్ ఇంటర్వ్యూ థ్యాంక్ యూ యా థ్యాంక్ యూ సో మచ్ నేను పిచ్చిదాన్ని అండి నాకు ఓవర్ యాక్షనే ఎడ్డిదాన్ని తెలివి లేని దాన్ని పబ్లిసిటీ స్టంట్ మీరు కామెంట్స్ రాసేటట్టు నేను పెద్ద బిచ్ ఇది పెట్టాలి అంజరాలు రాస్తారు అక్కడ వాట్ ఎవర్ ఫైన్ బట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ గుడ్ లక్ అండ్ మీరు ఏదైతే ప్రాజెక్ట్స్ చేస్తున్నారో ఇంకా మంచి సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను గుడ్ లక్ అండ్ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ నరేష్ యు ఆర్ గుడ్ ఎట్ యాంకరింగ్ థ్యాంక్ యూ ఐ లవ్డ్ ఇట్ థ్యాంక్ యూ